సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. గత రబ్బర్ దిన କହିବା ବିଷୟକୁ ଆଡ଼କୁ ଆମେ ଯିବା. పోయిన ఆదివారం రోజు చెప్పొచ్చిన విషయం వైపు మనం వెళ్దాం. ద్వితీయ తిమోతి రెండవ తిమోతిలకు రాసిన పత్రిక తర 3ର 3వ అధ్యాయంలో 5వ పద 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించి నేను గత రబ్బర్ దిన ମୁଁ କହୁଥିଲି గత రబ్బర్ దిన ମୁଁ କହୁଥିଲି పోయిన ఆదివారం రోజు నేను చెప్పాను భక్తి ଥିଲେ శక్తి ଥିବ. భక్తి ఉంటే శక్తి ఉంటది. କେତେ ଜଣକୁ ଅର୍ଥ ବୁଝିପାରୁଛି? భక్తి ଥିଲେ శక్తి ଥିବ. భక్తి ఉంటే శక్తి ఉంటది. କେତେ ଜଣକୁ భక్తి వచ్చి శక్తి ନାହିଁ. కొందరికి భక్తి ఉంది కానీ శక్తి లేదు. କେତେ ଜଣକୁ శక్తి వచ్చి భక్తి ନାହିଁ. కొందరికి శక్తి ఉంది భక్తి లేదు. ସେମିତି ନାହିଁ. అలా కాదు. భక్తి ଥିଲେ శక్తి ଥିବ. భక్తి ఉంటే శక్తి కూడా ఉంటది. శక్తి ଥିଲେ భక్తి ଥିବ. శక్తి కూడా ఉంటే భక్తి కూడా ఉంటది. ଆପଣଙ୍କର భక్తి మీకు కలిగిన భక్తి శక్తి ଥିବ. శక్తి ద్వారా కనిపిస్తుంది. ఈ శక్తి ద్వారా మనుష్య ମାନଙ୍କର జీవనకు ମାନେ చేంజ్ କରିପାରେ. శక్తియుక్తముగా ఉండి తీరడం వలన మీ జీవితాలకు మార్పు చెందించగలుగుతుంది. అంటే భక్తి శక్తి ଥିଲେ భక్తియు శక్తియు కలిసి గాని ఉంటే శక్తి ଆପଣଙ୍କର ଜୀବନକୁ ବଦଳି କରିବ, ଶୁଣିବା ଲୋକକୁ ବଦଳି କରିବ. శక్తి ద్వారా మీ జీవితాన్ని వింటున్న వారి జీవితాన్ని మార్పు చెందించవచ్చు. କେତେ ଜଣକୁ ବୁଝିପାରୁଛନ୍ତି ବୋଲି ମୁଁ ଜାଣିନା. ఎందరికి అర్థమవుతున్నది నాకు తెలియట్లేదు. ସେଇଟା ମୁଁ କହୁଥିଲି. అదే నేను చెప్పొచ్చిన విషయం. ଦ୍ୱିତୀୟ ମୁଁ କହୁଥିଲି. రెండోదిగా నేను చెప్పొచ్చింది ଦ୍ୱିତୀୟ ପ୍ରଥମ తిమోతి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక ତାର 6 ଅଧ୍ୟାୟର 6 ପଦ. 6వ అధ్యాయం 6వ వచనం. ପ୍ରଥମ తిమోతి 6ର 6. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6:6. సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ ఆమేన్ చెప్పండి. సంతోష ତା ପାଖରେ ଯାହା ଅଛି ସେଗୁଡ଼ିକ ସନ୍ତୁଷ୍ଟ ରହେ ତାହେଲେ ପ୍ରକୃତରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସେବା ଦ୍ୱାରା ସେଇ ଲୋକ ବହୁତ ଧନୀ ହୋଇଯାଏ. హల్లెలూయా కହୁନାను. ଦେଖ భక్తి ଥିଲେ କଣ ହବ? భక్తి గాని ఉంటే ఏమైతీరింది? ବହୁତ ଲାଭ ଅଛି. అనేక లాభాలు మేలులు ఉన్నాయి. ଆରେ ଓଡ଼ିଆ ଆହୁରି ଗୋଟେ ଓଡ଼ିଆ ବାଇబଲରେ ଲେଖା ଯାଇଛି. ఇంకొక ఒరియా బైబిల్లో రాయబడి ఉంది భక్తి ଥିଲେ ବହୁତ ధନ ହବ ପୁଣି. భక్తి ఉంటే అది చాలా ధనాన్ని కలిగిస్తుంది. లాభజనక ଓଡ଼ିଆରେ ଓଡ଼ିଆରେ ତେଡ଼ ଅଛି. ଆହୁରି ଗୋଟେ ଓଡ଼ିଆ ବାଇବଲ ଲେଖା ଅଛି ଧାନ ହବ ନାଇଁ କି? అది చాలా చౌపరం చెప్పించేది. ప్రథమ తిమోతి ସେ ପଢନ୍ତୁ. ଯଦି ଜଣେ ଲୋକ ତା ପାଖରେ ଯାହା ଅଛି ସେତିକିରେ ସନ୍ତୁଷ୍ଟ ରହେ ତାହେଲେ ପ୍ରକୃତରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସେବା ଦ୍ୱାରା ସେଇ ଲୋକ ବହୁତ ଧନୀ ହୋଇଯାଏ. ଦେଖିଲେ ନା ଧନୀ ଏଇଟା ଆହୁରି ଗୋଟେ ଓଡ଼ିଆ ବାଇବଲ ଶୁଣନ୍ତୁ. ఈశ్వర పరాయణದ సంతోష వర్షానియుక్త ହେଲେ ପ୍ରକୃତରେ ବିଶେଷ ଲାଭଜନକ. ଦୁଇଟା ପଦ ଦୁଇଟା ଲେଖା ଯାଇଛି. అధిక లాభం చెప్పించేది. ଦୁଇ ବାଇବଲ ଦୁଇ ପ୍ରକାର ଲେଖା ଯାଇଛି. రెండు రీతిగా రాయబడి ఉన్నది. ଏଇଟା ଭୁଲ ନାହିଁ. అది తప్పు కాదు. ତାର ଅର୍ଥ କଣ ବୋଲେ దాని అర్థం ఏంటిదంటే ଈଶ୍ୱର ପାରାୟଣ ବୋଲି କହିବାର ଅର୍ଥ ଈଶ୍ୱରଙ୍କର ଭକ୍ତି ଆକା. దేవుని అందున్న భక్తే. అబ్బా భక్తి ଥିଲେ భక్తి గాని ఉంటే ଲାଭ ଅଛି. అది మనకి లాభం చెందించేది. ଲାଭ ନଥିବା କାମ କରିବା ଲୋକମାନେ ହାତ ଟେକନ୍ତୁ. లాభము చెందకుండా పనిచేసే వాళ్ళు ఒకసారి చెయ్యదండి. ఎవరి ତମେ କରିବ ଲାଭ ନ ମିଳିଲେ ବି କାମ କରିବ. దేవునికి స్తోత్రం. କିଛି ପଇସା ମିଳିଲେ ନ ମିଳିଲେ ବି ସେ କାମ କରିବ. ఏం డబ్బు దొరకకపోయినా పని చేస్తారంట. ବାକି ସମସ୍ତ ଲୋକମାନେ అధిక శాతముగా ప్రజా సంఖ్య ଯେ ଯାହା କଲେ ତାହାକୁ ଲାଭ ଦରକାର. ఏమి వాళ్ళు చేసుకొచ్చిన వారి వెనకాతల వారికి ఏం కావాలి? లాభం కావాలి. ଆମେ ଯୀଶୁ ମରିଗଲେ యేసయ్య చనిపోయారు. ଲାଭ ମିଳିଲେ କି? లాభం దొరికిందా? ମିଳିଲା. దొరికింది. ଆମକୁ ମିଳିଲା. మనం దొరికాము. ଆମେ ఈశ్వర ମରିବା ଦ୍ୱାରା ଆମକୁ ଆମେ ମାନେ ପରିତ୍ରାଣ ପାଇଛେ. యేసయ్య చనిపోవడం ద్వారా మనం రక్షణ పొందాము. భక్తి ଥିଲେ లాభజనକ. భక్తి గాని ఉంటే అది చాలా లాభం ଆମ చెందించేది. క్రైస్తవ కుటుంబములు క్రీస్తులో ఉన్న కుటుంబాలు భక్తి ଥିଲେ ଲାଭ ଅଠୁ. భక్తి గాని పట్టుకుంటే అది నీకు లాభమే. ଏଟା କେତେ ଜଣକୁ ଜାଣିଛନ୍ତି ସେଟା? అది ఎందరికీ తెలిసి ఉన్నది. ଆପଣଙ୍କର ଜୀବନ ଭକ୍ତି ରହିଥାଏ ଲାଭ ଅଠୁ. నీ జీవితంలో భక్తి గాని బిగించి పట్టుకుంటే అది లాభం చెందించేది.
జనకు జడ జొడ పడునాంది ఎందరికో అది తెలియట్లేదు. ఆయువు భక్తి దొరలా యోబు ఆ భక్తిని పట్టుకున్నాడు. ఆయువు భక్తి దొరికిన జీవన జాతర కొరతలే యోబు భక్తిని పట్టుకొని జీవితాన్ని నడిపించాడు. ತಾರ ಸ್ತ್ರೀ ತಾರ ಛಾಡಿದಲೆ భార్య ఆమెను విడిచిపెట్టిన ಎಷ್ಟ ಪಿಲ್ಲ ಮೋರಿಗಲೆ 10 మంది పిల్లలు చనిపోయినా, ತಂಗರೋ ಗೊರದಾರ ನಷ್ಟ ಇಗೋಲ కలిగిన ఇల్లు నష్టమైన, ತಂಗರೋ ಮೆಂಟ ಮೇಸ ಸಬು ನಷ್ಟ ಇಲ್ಲ అనుకున్న గొర్రె మందలన్నీ నష్టమైన, ಭಕ್ತಿ ನಷ್ಟ ಹೀನೈ భక్తి గాని నష్టం కాలేదు. ಸತ್ಯ ಲಾಭ ಇಗೋಲ అందుకే లాభమే మారింది. ಥೋಡ ನಷ್ಟ ಏಜಾಯ್ತಿ ఏమి నష్టం అయిపోయిందో ಸಬು ಮಿಲ್ಲ అన్ని దొరికింది. ಭಾರ್ಯಕ್ಕೆ ಛಾಡಿಗಿರಿ ಬಾಕಿ ಸಬು భార్యను విడిచి మిగతా అన్ని దొరికినాయి. ಕಾಂಗಿ ಮಿಲ್ಲ ತಕ್ಕೋ ఎందుకు ఆయనకి తిరిగి దొరికింది? ಭಕ್ತಿ ದೊರಲ భక్తిని బిగించి పట్టుకున్నాడు. ಅಜಿ ಮುಖೈಬರ ಅರ್ಥ ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థము, ಭಕ್ತಿ ದೊರಕಿರಿ ಜೀವನ ಜಾವನ ಕೊರ భక్తిని పట్టేసుకొని జీవితాన్ని నడిపించేసుకో. ಲಾಭ ತುಮರ ಕೊರ ಕಸಿಬೋ లాభం నీ ఇంటికి వచ్చి తీరుంది. अबे केता जंक बुझे ना तो కొందరికి తెలియట్లేదు. भक्ति धरो భక్తిని బిగించి పట్టుకో. अदे सटक मुगल भक्ति तिले शक्ति हो అలాగైతే భక్తి ఉంటే శక్తి ఉంటది. सब चेंज कर बाबा అన్ని మార్పు చెందించగలిగింది. यीशु का नाम है యేసు నామములో आज भक्ति करवा भाई बाउडी मान कर ఈ రోజు భక్తిని హత్తుకున్న సహోదర సహోదరి लाभो లాభం తెప్పించుకో. लाभो లాభం తెప్పించుకో. इसको का जाओ యేసు నామములో केता जन दొర आज भक्ति दొర ఈ पच्ची రోజు ఎంతమంది భక్తిని హత్తుకోవడానికి ఇష్టపడతారు? भक्ति दొరले कोण मिलो భక్తి గాని హత్తుకుంటే నీకేం దొరికింది? ସେଥିପାଇଁ ଏକା ଭକ୍ତି ଧରୁଛନ୍ତି అందుకే భక్తిని పట్టుకునేది. କେତେବେଳେ କଣ କଲେ ବି ଆମର ଭକ୍ତି ଛାଡୁନାହାନ୍ତି ఏ కొందరైతే ఏం చేసినా వారి భక్తిని మాత్రం ଧରି విడిచిపెట్టారు, ଧରୁଛନ୍ତି బిగించి పట్టుకున్నారు. ଭକ୍ତି ଧରି ରଖିଲେ భక్తి గాని బిగించి పట్టుకుంటే ତୁମକୁ କ୍ଷତି ହେଇଯିବ అది నీకు ఎన్ని କ୍ଷତି నష్టాలు జరగచ్చు. କ୍ଷତି ହେଲେ ବି నష్టాలు జరిగినా ସେଟା ଲାଭ ହବ అది నీకు లాభం చెందుతుంది. ତୁମର ଭକ୍ତିକୁ ଗୋଟେ ଶକ୍ତି ଅଛି నీ భక్తిలో శక్తి ఉంది. ଆଗ ବୁଝିନାହାନ୍ତି నీకు అర్థం కాలేదేమో. ମୁଁ କହିବାର କେତେ ଜଣ କହୁଛି ଆରେ ଏ ଭକ୍ତି ଧରିକିରି ଏମିତି କଲେ କଣ ମିଳିବ ରେ భక్తిని గాని బిగించి పట్టుకుంటే ఏం దొరికింది? ତୁମେ କରେ ସେମିତି ఈ విధంగా చేసుకోవచ్చు కదా. ସେ କହୁଛି ଆମର ଭକ୍ତି ଧରିବା ଦ୍ୱାରା ମତେ ନଷ୍ଟ ହେଇଗଲା నేను భక్తిని బిగించి పట్టుకున్న ద్వారా నాకు అన్ని నష్టాలే. ନଷ୍ଟ ମଣିଷ ଦୃଷ୍ଟିରେ మనిషి దృష్టిలో నష్టాలే. ଈଶ୍ୱରଙ୍କର ଦୃଷ୍ଟିରେ దేవుని యొక్క దృష్టిలో କଣ ନଷ୍ଟ ହେଇଯାଇଛି ఏమి నష్టమైందో ସେଟା ଲାଭଜନକ అది లాభముగా మారింది. ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ యేసు నామములో. ହ୍ୟାଲୋ ଆଜି మన ଆମର ନବୀନ ବାବୁ କହିବା ସମୟରେ ଗୋଟେ ବାକ୍ୟ ମୋର ହୃଦୟକୁ ଏମିତି ଧୋକା ଦେଲେ ఈ రోజు నవీన్ ఒక మాట చెప్పినప్పుడు నా హృదయాన్ని తాకింది. ఆ ଗୋଟେ ବାକ୍ୟ అంశ ମୋର ଜୀବନକୁ ହଲାଇ ଦେଲେ ఒక వాక్యాంశం నా జీవితాన్ని కదిపింది. ତମେ କଛ ଶୁଣିଲେ କି ସଦାପ୍ରଭୁ దేవుడు ମନୁଷ୍ୟର ମାଟା మనిషి యొక్క మాటను ସଦାପ୍ରଭୁ ମନୁଷ୍ୟର କଥା ଶୁଣିଲେ ମାନେ ସେ ପଦ ଟିକେ ପଢନ୍ତୁ ଓଡ଼ିଆରେ ମାନେ ଯୋଶୁଆ ପୁସ୍ତକ 10:14 ପଦ ବେଗି యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ବେଗି 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 ସମୟ ପଡି ଯାଉଛନ୍ତି ఏ పిల్లମାନେ బైబిల్ వచ్చింది యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని ఈ తెలుగులో రేవడి వినిన ఏడల అంట ଏହା ପୂର୍ବରୁ ବା ଏହା ପରେ ଏପରି ଦିନ ଆଉ ହୋଇ ନାହିଁ ସେଇ ଦିନ ସଦାପ୍ରଭୁ ମନୁଷ୍ୟର କଥା ଏ ରୂପେ ଶୁଣିଲେ ସେଠି ଶୁଣିଲେ ବୋଲି ମୋର ବାଇବଲ ଲେଖା ଯାଇଛି నా బైబిల్లో రాయబడింది. మలయాళం ଲେଖା ଯାଇଛି మలయాళంలో సదాప్రభు దేవుడు మనుష్యର కథకు మనిషి యొక్క మాటని ఆజ్ఞావగలే విధేయత చెందించుకున్నారు, లేకపోతే విన్నారు. సదాప్రభు మనుష్యుల రోబో ఏ రూప శుణిలే ଶୁଣିଲେ ବୋଲି ଆକା ଲେଖାଛି అక్కడ విన్నారా? ମୋର ବାଇବଲ କହୁଛନ୍ତି నా బైబిల్ చెప్పేది ମନୁଷ୍ୟର କଥା మనిషి యొక్క మాటను ఈశ్వర దేవుడు ఆలకించారు. ఆలకించారు కాదు విధేయత విధేయత ଓଡ଼ିଆରେ କହୁଥିଲେ
విధేయత చూపించారు. ఒబైడిన్ దానిని ఆయన అనుసరించారు. ఇంగ్లీష్ లో సెమిది కହୁଛନ୍ତି సదా ప్రభు దేవుడు మనుషుల కొత్తకు ఒబైడిన్ మనిషి యొక్క మాటను విధేయత చూపించారు. హలో మనుషుల కొత్తకు ఒబైడిన్ కొరనాదు మనిషి యొక్క మాటకు లెక్క చేసుకోవట్లే. మనుషుల లెక్కలై రైప మనుషుల కొత్తకు కొన కొరనాదు మనిషి యొక్క మాటకు ఏం చేయట్లే, విధేయత చూపించట్లే. స్తోత్రం. మనుషుల కొత్తకు ఒబైడిన్ కొరనాదు మనిషి యొక్క మాటకు కింద చూపించట్లే. మారో ఈసారో కానీ నా దేవుడు భక్తుల కొత్తకు భక్తుని యొక్క మాటకు ఒబైడిన్ కొరచు విధేయత చూపించున్నాడు. అంత డాడీ వాళ్ళు చుట్టాగా పడుతుంది. హలో కుమార కొత్త ఈసారి చూడించని దేవుడు నీ మాటను ఆలకించి విధేయతపరిచారు. କେତେ ଜଣଙ୍କ ଅର୍ଥ ବୁଝିପାରିଲେ? ఎందరికి ఇది అర్థమైందో లేదో తెలియదు. ఈశ్వర ଆମର କଥା ଶୁଣିକିରି దేవుడు మన మాటను ఆలకించి ఒబైడి మన ఆజ్ఞామోహ ହେଲା విధేయత చూపించారు. ହେଲେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ତୁମେ మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ଗୋଟିଏ ଭକ୍ତର କଥାକୁ ఒక భక్తుని యొక్క మాటకు ఈశ్వర କଣ କଲେ? దేవుడు ఏం చేశారు? ఒబైడియన్ విధేయత చూపించారు. ఈశ్వరకు అర్థామోహ ହେଲା విధేయత చూపించారు. ఓనాద్యమాగ నాయి అవిధేయత కాదు, ఓనాద్యమాగర సంధాన పొరి నాయి వినని వారిగా కాదు. దేవుడు విధేయత చూపించారు. భక్తర కొత్తకు భక్తుని యొక్క మాటకు మొత్తం సే పద బేసి టచ్ కొలే ఆ మాటలను తాకింది. తూ భక్త అయికి రోయిలే నీవు భక్తునిగా ఉంటే తుమర కొత్తకు ఇసరో ఈ యొక్క మాటకు దేవుడు విధేయత కరువ విధేయత చూపిస్తారు. తుమే జాగా కోయ్ ఓ బాబాల సత్తురా కరబల సతరా ఆఖరి గంట ఈరోజు బాబాల సతరా कौन भावुचंदी आपण ఏమనుకుంటున్నారు మీరు? गोटे भक्त ఒక భక్తుడు भक्तर जीवन जापन करू गोटे विश्वासी సరైన రీతిలో జీవితాన్ని ప్రారంభించి నడిపించిన ఒక భక్తుడు विश्वास पृथ्वी रे ठिया आइकरी భూమిలో ఉండి सूर्य को चंद्र को कहिले సూర్యుని చంద్రుని ఆజ్ఞాపించారు. अंगर भ्रमण को बंद कर दे ఆ సూర్య చంద్రుని యొక్క వేగతను అడ్డుపరిచి ఆటగించారు. తిరగకుండా అది తిరగకుండా से सूर्य चंद्र సూర్యుడు చంద్రుడు भ्रमण न करिवा पाए తిరగనోకుండా साधारण गोटे गुद्र मनुष्य సాధారణముగా ఉన్న ఒక మనిషి पृथ्वी रे रहिकरी భూమిలో ఉండి अंगर भक्त भक्ति धरी తన భక్తిని सदा को कहिले దేవునితో మాట్లాడింది. ఏసయ్యా దేవా, ఆ సూర్యుడు చంద్రుడు ఆగిపో సూర్యుడా చంద్రుడా ఆగిపోవాలి. ఈ రోజు చెప్తే అప్పడాకర కొత్త సుడికిరి నీ యొక్క మాటలు ఆలకించి కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఆగా పూరా బాలస్
కొన్ని నొక్కిపో సాతాను తట్టు నొక్కిపో రోగం తట్టు నొక్కిపో ఓ రమల శతల ఎంత జనకు బుద్ధిపరచావు ఎందరికి అర్థమవుతున్నది అందుపోతుందా దేవుని యొక్క మనిషి యొక్క మాటకు అన్ని భక్తుని యొక్క మాటకు భక్త లోకమైన తిలే భక్తులు గాని ఉంటే సూర్య చంద్రభూమి సూర్యుడు చంద్రుని దాని భ్రమణ బోధాయిచ్చు వారి యొక్క తిరుగుబాటు చేయొచ్చు ఆపివేయవచ్చు. కారణం ఏంటిది? సమస్తంకర సృష్టికర్తంకర నికట్టలే అందరి యొక్క సృష్టికర్త ఎదుట భక్త కోవుతుంది ఈ భక్తుడు చెప్పేది ఏ సూర్య చంద్ర ఆగిపోయి ఈ సూర్యుడు ఆగిపోనివు ఆగిపోనివు అది కట్టడ బిడ్డ టియాయివో ఈరోజు కొన్ని విషయాలు ఆగిపోవాలి. బాగా ఆలకించాలి. భక్తుడొక్కడు సమరి ఈశ్వర కోణ కలే పలికిన వెంటనే దేవుడు ఏం చేశారు? ఆజ్ఞా విధేయత చూపించారు. అజీ भी ఈశ్వర तार కన్ను కులికి రోకుచి ఈ రోజు కూడా దేవుడు తన చెవిని తెరిచి ఉంటున్నాడు. రాయగడ ముండోడిన విశ్వాసి బానే రాయగడలో ఉన్న సంఘబిడ్డలు ఈశ్వరకు కట్టడ విషయం కో దేవునికి కొన్ని విషయాలు చెప్పు. తుమర పిల్ల మార్గ విషయం కో ఈ పిల్లల విషయం చెప్పు. మరి ఆర్థిక విషయం కో ఆర్థిక విషయాలు చెప్పు. సమస్య కో సమస్యలు చెప్పు. ఈశ్వర ఆజ్ఞాలో దేవుడు విధేయత చూపిస్తారు. మొత్తం చూడాలి శరీరం ఊపర్ శరీరం పవిత్రాత్మ శక్తి పరిశుద్ధాత్మక శక్తి కార్యం కోరుతుంది పని చేస్తున్నది. నిజమే సహోదరుడా, సత్త భాయి నిజమే సహోదరుడా, నీవు చెప్పాల్సింది చెప్పుకో. మౌనం పాటించుకోవద్దు. పిల్ల తుమర కొత్త చూడు పిల్లలని మాట ఆలకించలేదు. ప్రభు ఆ దేవుడు తుమటిక కోహందు ఒక్కసారి చెప్పుకో. పిల్ల నీ పిల్లలు కొత్త చూడు నా మాట ఆలకించలేదు. ఆ దేవా కొత్త చూడు పిల్లమైన తుమర కొత్త అమాన్య కొలే డోర ఉన్నాయి. నీ పిల్లలు నా ఆట ఆలకించలేకపోతే భయపడవద్దు. తొమ్మిది ఈశ్వరకు ఖో నీవు దేవునితో చెప్పుకో. ప్రభు దేవా మోర పిల్ల మనకి కెత్త కోహిలేవి నా పిల్లలతో నేను ఎంత చెప్పినా సేమర చూడురా వారు వినట్లే. అది మోర విషయం తుమే చూడో ప్రభు. ఈ రోజు నా విషయాన్ని ఆలకించమదేవా. రాభిషి కమా ମୁଁ ఈ କଥା କହିବା ସମୟରେ నేను ఈ మాటలు పలుకుచున్నప్పుడు ଆପଣଙ୍କର ମନରେ నీ మనసు లోపల ତୁମର ପିଲାମାନଙ୍କର ମୁଖ ଆସିବାର ଅଛି. నీ పిల్లల యొక్క ముఖం రావాలి. ସେମାନେ ତୁମର କଥା ଶୁଣିନାହାନ୍ତି. వారు నీ మాటలు ఆలకించడం లేదు. ସେମିତିକା ପିଲାମାନଙ୍କର ମୁଖ అలాంటి పిల్లల యొక్క ముఖము ତୁମର ମନରେ ଆସ. మనసులకు తెచ్చింది కాక ସେମାନଙ୍କର ଶରୀର ଉପରେ వారి శరీర పేదకి ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତି దేవుని యొక్క మహాశక్తి ଭାଗ୍ୟ
బాగా వినాలి. ఈశ్వరు అమ్మమానగర కొత్త ఆజ్ఞావం దేవుడు మన మాటలకు విధాయత చూపిస్తాడు. భక్తంగర కొత్తకు భక్తుల యొక్క మాటను ఈశ్వర దేవుడు ఆజ్ఞావం విధాయత చూపిస్తాడు. మమ్మ కలిగి రసవట నేను చెప్పొచ్చిన మాట భక్తర భక్తికి లాభం వచ్చి భక్తుని యొక్క భక్తికి లాభం ఉంది. లాభతివా లోకమనటిగా లాభం పాయితివా లోకమనటిగా ఆతట లాభమా పొందుకున్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. ఈశ్వరంగర భక్తి దేవుని యొక్క భక్తి ಯಾರಣ ಭಕ್ತಿ ದೊರಬಾಟ ಕೊಂಡು ನಷ್ಟ ಎಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಲಾಭ భక్తిని బిగించి పట్టుకోవడం ఏమైనా నష్టం జరిగిందా? లాభం ಮುಖ ಅರ್ಥ నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే ఈశ్వరంగర భక్తి దొరుకుతారు కెబ్బే మీ నష్ట అయిపోయినాయి. దేవుని యొక్క భక్తిని బిగించి పట్టుకున్న మూలముగా ఏమీ నష్టం కాదు. అది లాభ 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 లాభమే 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 లాభ 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 లాభమే యేసయ్య భక్తి లాభం యేసయ్య శక్తి లాభమే. హలో సెట్ టీఆకి కొయ్యపై మొత్తం బెసి ఆత్మ కోవచ్చు అక్కడ నిలబడి చాలా విషయాలు చెప్పాలని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నది. ସେଥିପାଇଁ ମୁଁ କହିବାର ଅର୍ଥ అందుకే నేను చెప్పొచ్చిన మాట ଭକ୍ତି ଛାଡ ନାହିଁ. భక్తిని వదలద్దు. ଛାଡିବା ପାଇଁ ସମସ୍ୟା ଆସିବ. సమస్యలు వస్తాయి. భక్తి విడిచిపెట్టద్దు. ଭକ୍ତି ପରିତ୍ୟାଗ କରିବା ପାଇଁ ବିଭିନ୍ନ ପ୍ରକାର ସମସ୍ୟା ଆସିବ. భక్తిని విడిచిపెట్టేటందుకు అనేక సమస్యలు రావచ్చు. ଛାଡ ନାହିଁ ତୁମେ. విడిచిపెట్టద్దు నీవు. କାରଣ କଣ ଧରି ରଖିଲେ కారణం ఏంటంటే బిగించి పట్టుకుంటే ଲାଭ ଆସିବ. లాభం వచ్చి తీరుతే. హల్లెలూయా. ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పే అర్థము ଭକ୍ତି କେବେ ବି ଛାଡ ନାହିଁ. భక్తిని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. ଲୋକମାନେ କହିବେ ଛାଡିଦଉ ప్రజలు చెప్తారు విడిచిపెట్టు. ଛାଡ ନାହିଁ ତୁମେ. విడిచిపెట్టొద్దు. ଲାଭ లాభం ఉంది వాటికి. ମୁଁ କହିନି ଆମର ଛାଡ଼ନ୍ତୁ ଏଇ ଭକ୍ତି ఈ భక్తిని భక్తికి ଆମର ଗୋଟେ ପଦ ఒక ଭୟ భక్తికి ఫియర్ ఇంకొక పదము భయము. మన బైబిల్లో మన బైబిల్ చెప్తున్నది సదాపురం భయ మన జ్ఞాన ప్రారంభం. దేవుని అందున్న భయము భక్తి జ్ఞానానికి ప్రారంభం. ଏଇଟା ମୁଁ ଏବେ କହିବାଟା ହିତୋପଦେଶ 1:7 సామెతల గ్రంథం 1:7 అని చెప్పేది. భక్తి భୟ ଗୋଟିଏ భక్తియు భయము ఒకటే. ବୁଝିପାରୁଛ ନା? భయం అంటే దేవుని అందున్న భయం. ఈ భక్తి భయ దాని କେମିତି ଆସିବ? భక్తి ତ ଏକା ଭୟ ଆସିବ. భక్తి ఉంటేనే దేవుని అందు నీకు భయం కలిగేది. ସେଥିପାଇଁ ଆମକୁ భక్తి భୟ ଗୋଟେ పద. అందుకే భక్తియు దేవుని అందున్న భయము ఒకటే పదార్థము. సోదరు ఈ భక్తి కోటి కోకో స్థానంలో దేఖండవారు వచ్చి భక్తి మనలో ఏ ఏ స్థానంలో కనిపించి తీరాలి. జాతర పుస్తకం నిర్గమాకాండము 20 అధ్యాయం 20 అధ్యాయము 20 పద దేఖ 20 వచనం. అందుకు మోషే భయపడకుడి భయపడకుడి మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగజేయుటకును. హలో బస్ ତହିଁରେ ମୂଷା ଲୋକମାନଙ୍କୁ କହିଲେ ଭୟ କର ନାହିଁ, କାରଣ ତୁମମାନଙ୍କୁ ପରୀକ୍ଷା କରିବାକୁ ଓ ତୁମେମାନେ ଯେମନ୍ତ ପାପ ନ କରିବ ଏଥିପାଇଁ ଆପଣର ଭୟାନକତା ତୁମମାନଙ୍କୁ. अब भक्ति कौन पाए? భక్తి దేని కొరకు? कौन पाए? हाँ हाँ क्या कहले से ଯେପରି ପାପ ନ କରିବ नी मु कहबार वाक्य पढ़िबार दरकार नहीं बौनी से पद कहले अर्थ बुझी पारिबो. ପାପ ନ भक्ति तिले कौन पाए? भक्ति ఎందుకు నీకు భక్తి? भक्ति तिले భక్తి నీలో ఉంటే कौन करबो नहीं ఏం చేయవు నువ్వు? पैसा कौन दे भक्ति नोतिले कौन करंदी. భక్తి లేకపోతే నువ్వేం చేస్తావు? అన్ని పాపాలు చేస్తావు. हेलो ప్రైజ్ లా ఈ జాతర పుస్తక 20 అధ్యాయం నిర్గమాకాండం 20 అధ్యాయంలో
प्रभु ईश्वर 10टा आज्ञा दिले దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 10टा आज्ञा देला पोरे 10 ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత कोडिया पदर कहउचंदी 20వ వచనం చెప్తుంది, पाप न करे పాపము చెయ్యకుండా నిమిత్తము भक्ति दरकार నీకేం కావాలి? దేవుని యందు భయము భక్తి ఉండి తీరాలి. ఈ జాతర పుస్తకం 10टा आज्ञा मध्यरु ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలలో 9टा आज्ञा 9 ఆజ్ఞలు. कोले समस्त लोक मने देखि ఆ पारे 9 ఆజ్ఞలలో నువ్వు ఏమైనా పాటిస్తే అందరికీ కనిపిస్తది. गोटिए खोले के जानि पारबो కానీ ఒకటి మాత్రం చేయకపోతే ఎవరికి కనబడదు. చేస్తుంటే క్షమించాలి, 10 ఆజ్ఞల్లో 9 కూడా చేస్తే 9 కనిపిస్తది, ఒకటి చేస్తే కనబడదు. कोइबडा बोले सुने नोले तुमको अर्थ बुझ बोले నేను చెప్పేది బాగా వింటేనే అర్థమవుతుంది. मोर उद्देश्य నేను చెప్పొచ్చిన ఉద్దేశం ये वाक्य अपने हृदय भीतर रहिबार अछि నీ హృదయంలో ఉండి తీరాలి. काई कालरे ఈ కాలంలో भक्ति नाही చాలా మందిలో భక్తి లేదు, सत्यके लागि सामान्य जीवन जापन करछन् అందుకే వారి జీవితాన్ని కొనసాగించేది. रायगड मंडलीर लोकमानके भक्ति र रहि थाए రాయిగడ సంఘబిడ్డలు భక్తిలో జీవించాలి. सेटाक प्रभु चाहନ୍ତି అదే దేవుడు కోరుకున్నది. भक्ति हमको दरकार భక్తి మనకి కావాలి. भक्ति दिले भय भाव करबो नाही భక్తి గాని నీ లోపల ఉంటే, భయము గాని నీలో ఉంటే దేవుని యందు పాపం చెయ్యవు. ईश्वर कहले मूर्ति पूजा करो नाही దేవుడు చెప్పారు విగ్రహాన్ని సేవించుకుడి. सर ऐसे पाप कले जानि पारिबो कि ఆ పాపం గాని చేస్తే తెలుస్తుందా? ఈ के कहउनांदी मोर संगरे సూపర్ గా తెలిసిపోతుంది. ఇంటి దగ్గర బొమ్మ ఒకటి ఉంటుంది, దాన్ని సాగిలు పెడితే ఊరో చూస్తారు. हेलो अब मनुष्य बारे नो देखि बा पाप होछि అలాగైతే ఈ మనుషులకు కనబడని ఒకటి ఉంది. अरे दुद्य ईश्वर कहउचंदी రెండోదిగా దేవుడు చెప్పింది చూడండి, तार विश्रांति दिन पालन विश्रांति दिन पालन करो రెండో ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, పాటించకుండా ఉండకూడదు. ఉండకూడదు విశ్రాంతి దినాన్ని పాటించు. విశ్రాంతి అంటే శనివారం దినం అంటే విశ్రాంతి వెళ్ళిపోయేవాట శనివారం దినం. సే దినం సామాన్య సమితి ఆరాధన కొరకు ఆ రోజుల్లో వారు ఆ రోజున ఆరాధన చేసేది. విశ్రాంతి దినం సామాన్య ఆరాధన నోకలే లోకమని జాని పరివన విశ్రాంతి దినం ఆరాధన చేయకపోతే ప్రజలకు తెలుస్తుందా తెలీదా? తెలియదా? ఆ రోజు ఇంటికాడో పనికాడో ఎక్కడో ఊరికాడో తిరుగుతుంటారు, ఊరోళ్ళకి తెలిసిపోద్ది. సే పాప కొల బెల్ల సమస్త అంటే విశ్రాంతి దినం దేవుని సమాజానికి వెళ్ళకపోతే అది పాపం అన్నది తెలిసిపోద్ది, సమస్తగా జాని పారి అందరికీ తెలిసిపోద్ది. ఆవిడ కొట్టే పాప వచ్చి మూడోది ఆవిడ కూడా హత్య కరోనాయి హత్య చెయ్యొద్దు. అమ్మ నాన్నకు సరే బాపా మాకు అమ్మా నాన్నకు గౌరవించుడి, మరి ఆజ్ఞామో మారి మాటను అనుసరించుడి. బాపా మాకా తోమర కొత్త సుని నోతలు లోకమని జాని పారి నై అమ్మా నాన్న మాట నువ్వు ఆలకించకపోతే ఊరోళ్ళకి తెలుస్తా తెలీదా? సూపర్ గా తెలిసిపోద్ది. సే పాప కొల శివప్రక సమస్తకు జాని పారి ఆ పాపం చేస్తే అందరికీ తెలిసిపోద్ది. తాపరి నరగత్య కరోనాయి తర్వాత హత్య చేయకూడి. నరగత్య కొల లోకమని జాని బొక్క చిన్న మనిషిని హత్య చేస్తే తెలుస్తుందా తెలీదా? వ్యభిచార కరోనాయి వ్యభిచారం చేయొద్దు. ఇక్కడ వ్యభిచార కొల లోకమని జాని బొక్క వ్యభిచారం చేస్తే ప్రజలకు తెలుస్తుందా తెలీదా? కొంచెం ఇచ్చ కొయ్యబోనాయి అబద్ధం చెప్పొద్దు. ఇక్కడ కొయ్యలే లోకమని జాని బొక్కనా ఇది చేస్తే ప్రజలకు తెలుస్తా తెలీదా? ఈ రోజు అజికల్లి జాని నెలకు కిచ్చ దిన వితర కొన ఈ రోజు కాకపోతే రేపు కానీ అదేనేది నిజం బయటకు వద్ది. ఎడమే జాని పారి ఇది వచ్చేది. ఆవిడ కొట్టే పాప కొల్లకే జాని ఉన్నాయి ఇంకా ఏ పాపం చేస్తే ప్రజలకు తెలియదు. ఇక్కడ ఛత్ర పద్ధతి జాతర పుస్తకం 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు అది ఆశింపకూడదు. ఏడా కొల్లకే జాని ఉన్నాయి పొరుగువారిని నీవు హృదయంలో ఆశించేది ఎప్పటికీ కనబడదు. ఓడియార కౌచంది लाभ करो नहीं కాకు प्रतिवासी తుమర ప్రతివాసీర జిన్సకు కొన కరు నీ పొరుగువాడి సొమ్ము ఆస్తి పంట ఏవైనా కూడా ఏం చేయకూడదు, నాది అన్నట్టుగా ఆశించకూడదు, లోభ కరోనాయి దానిని ఆశించకూడదు. మోర హృదయ కెత్త లోభ వచ్చి బలి తుత్త జాని ఉన్నాయి నా హృదయంలో ఎంత లోభం ఉందో నీకు తెలీదు. తుమర హృదయ కెత్త లోభ వచ్చింది నీ హృదయంలో ఎంత లోభం ఉన్నదో ఎవరికి తెలీదు. కేకే పిల్లମାନଙ୍କୁ ଟିକେ ପ୍ରେମ ଲଭ ପ୍ରେମ ମାନେ ମିସ୍ କଲ୍ ଇଧା ଦେଲେ ଏ ମୁହଁକୁ ସେ ଲୋଭ ଥିଲେ କିଏ ଜଣା ପଡିବ ନାହିଁ అంటే కొందరికి ప్రేమించే తత్వం ఉందా? ఫోన్ కాల్ మిస్ కాల్ మెసేజ్లు పంపితే ఏం లోన్ ఉందో తెలియదు ఎవరికి. కానీ ఈడ ସବୁ ଜାଣିବା ଲୋକ కానీ ఇవన్నీ ఎరిగిన వాడు ఒకడు ఎవరున్నారు? ଏଠି ଆଗ ତୁମକୁ ଈଶ୍ୱରଙ୍କର ଭକ୍ତି అక్కడే నీ యథార్థ భక్తియు భయము కనిపించేది.
కోటి 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 బుజునాంది ఎక్కడ 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 అర్థం కాలే ఈ లోభ ఆశివ సమర భయ ఆశివ అంటే పరాయివాడి సొమ్ము నీలో ఆశపడే ఆ అనుభవం నీలోకి వచ్చేటప్పుడు లోభ ఆశివనా లోభం నీలో కొట్ట జీన్స్ మొత్తం దొరకారు బోలి భావన లాంటి ఒక్కటి బండి నాకుంటే బాగుండు కదా ఆలోచిస్తాయి సే జగారే అక్కడే ఈ సరగర భక్తి భక్తి రావాలి బాకి సభ కొల్ల సభ జొన పుడువరి మిగతా 9 ఏం చేసిన ఊరోళ్ళకి అందరికి కనిపిస్తుంది ఇది ఒక్కడే కనబడదు లోకమర జాడి పారంది ఇది నీకు దేవుడికి తప్ప ఇంకెవరికి కనబడదు సెట్టి ఆక తుమర భక్తి భయము భక్తి రావాలి సెమిది భక్తి తాందే అక్కడ కాని భయం భక్తి కాని ఉండి తీరితే కరువానాయి నీవేం చేయవు పరాయి సొమ్ము పరాయి భార్యో పరాయి వస్తువు పరాయి దేవి కూడా ఏం చేయవు పరాయి పిల్లలు కూడా ఆశించవు మొదలకిన్నాయి ఉన్నారా లేరా तेरा कोई बात भाला नहीं बोल ప్రైజ్ అలా భక్తి కోటి అసవారచి అలాంటప్పుడు భక్తి ఎక్కడ రావాలి అప్పనంగర ఈ లోప అసిబా సమర భక్తి ఉట్టిలే నీ లోపల పరాయోడి సొమ్ము ఆశించడానికి వచ్చినప్పుడు భక్తి భయం ఉంటే సేడా సే లోప అసబోని వెంటనే నీకేం కలుగుతుంది అయ్యో నేను పరాయోడి సొమ్మును ఆశిస్తున్నాను పరాయోడి సొమ్ము రాకూడదు ఎడ కే జాడే ఏ కొరిబట పాప కే జాడారు ఇది చేసిన పాపం ఎవరికి తెలియదు ఇది ఈసారి జాడుతుంది కానీ నేను ఎరిగిన దేవుడున్నాడు సత్యపై షడాకు చాందినై అందుకే నీవేం చెయ్యు దానిని పొందుకోవడానికి జాగ్రత్త చూపించావు హలో గుజులకి నై అర్థమైందా లేదా జోర్ సార్ బోర ఏచికి విసుగు పుడుతున్నదా ప్రైజ్ అలా এটা জানিবার আছে প্রাইজ হলো ఇది ভক্তি কোটি দরকার అందుకే భక్తి ఎక్కడ ఉండి తీరాలి హృదయ రీతిలే నీ హృదయంలో ఉండి తీరాలి లోభ అసలు సంగ సంగ చడదు అందుకే పరాయోడి వస్తువు సరుకులో పరాయి ఏవి కూడా నీవి లోపలికి రాకుండా భయము భక్తి దాన్ని ఏం చేస్తుంది అడ్డుపడుతుంది গোটে জনগর ঘর ভিতরে মানে ইটিকা পকাইদেলে ঘর সামনে ইটিকা ఒకరి ఇంటి ముందు ఇటుకను గాలి పెడితే కే కాదు నౌకరు దొరికి పడే అసలు ఎవరికి చెప్పకుండా ఎవరు అటు ఇటు చూడలేదని చెప్పి ఇటుకు ఒకటి ఎట్టుకొచ్చాము సెత్తవేళ భయ అసుచొందికి నై బోలి మూ అప్పుడు ఆ ఇటుకు ఎత్తి ఇంటికి తీసుకొచ్చి పెట్టినంత వరకు అది ఇంటిలో ఉన్నంత కాలం భయం భక్తి ఉందా లేదా చూసుకో కాదు 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 భయం వస్తుందా లేదా చూసుకో సడన్ కాళీవాస మరి భయ అసవారిచి అది ఆ ఇంటికి నీది కాదు నువ్వు కొనలేదు నువ్వు ఎత్తావు అప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏంటి దేవుని భయం ఆ భయం అసలే కొన కొరుకున్నాయి ఆ భయం వచ్చిందా నువ్వేం చెయ్యవు ఆ భక్తి పిల్లసాడ చూయిపోనాయి భక్తి భయము లోనుంటే ఆ సరుకును ఏం చేయవు ఎత్తవు సెట్టి అక్క తుమారు భక్తి అక్కడే నీ భక్తి భయము కనిపించేది కోటి దిల్ దిల్ అది ఎక్కడ నీ హృదయం సెట్టి అక్క భక్తి దొరకాలి అక్కడే నీ భక్తి కావాలి బాకి భక్తి భయ భారత్ చూపులకి ఇచ్చి లాభం నై బయట ఎన్ని ఏం చేసినా ఏం పనికి రాదు ప్రైజ్ లార్డ్ దుద్య భక్తి కోటి దక్కి వరచి రెండో భక్తి ఎక్కడ ఉండాలి జాత్ మన ఆది పుస్తకం ఆది కాండం 22 అధ్యాయం కోసందు 22వ అధ్యాయానికి రండి 12 పద పడి బేగి పడదు 12 పద 12వ వచనం 22:12 అప్పుడు ఆయన ఆ చిన్నదాని మీద చెయ్యి వెయ్యకము అతనేమియో చెయ్యకము నీవు ఒకడివై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను హలో ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୂତ ଅବ୍ରାହମକୁ କହିଲେ ତୁମର ପୁତ୍ରକୁ ହତ୍ୟା କର ନାହିଁ କି କିଛି ଆଘାତ କର ନାହିଁ ବର୍ତ୍ତମାନ ମୁଁ ଦେଖିପାରୁଛି ଯେ ତୁମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସମ୍ମାନ କରୁଛ ଏବଂ ତାଙ୍କର ଆଜ୍ଞା ମାନି ଚଳୁଛ କାରଣ ତୁମ୍ଭେ ତୁମର ଏକମାତ୍ର ପୁତ୍ରକୁ ମୋ ସକାଶେ ଉତ୍ସର୍ଗ କରିବାକୁ କୁଣ୍ଠାବୋଧ କରିନାହ କାରଣ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ତୁମର ଭୟ ଅଛି ଦେଖ అబ్రహాం కి ఈశ్వర కହୁଛନ୍ତି అబ్రహాముతో దేవుడు చెప్పేది ମୋର ଭୟ ତୁମ ଠାରେ ଅଛି నా భయం నీ యందు ఉంది କଣ ଯେମିତି କହିବାର ତୁମେ କଣ ବୁଝିଲେ ମତେ ଟିକେ କହ నీకేమర్థమైంది ఆ మాటలో నా భయము దేవుని యొక్క భయం అబ్రహమా ତୁମର ఉంది ତୁମର పుత్రకు ମତେ ଦେବା ପାଇଁ କୁଣ୍ଠିତ ହେବ ନାହିଁ నీ యొక్క కుమారుణ్ణి నా కొరకు ఇవ్వడానికి నువ్వేమవు వెనకాడవు ତୁମର ପୁଅକୁ ମତେ ଦେବା ପାଇଁ କଣ କରୁନାହାନ୍ତି నీవు నీ కుమారుని ఇవ్వడానికి నువ్వేమవు ମନା କରୁନାହାନ୍ତି వెనకాడవు ମୁଁ କହିବାଟା ଭଲ ଶୁଣନ୍ତୁ ఇక చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి ఈ పువ్వుకు బోళి ଦେବା ପାଇଁ କାହାକୁ କହିଲେ ଈଶ୍ୱର
ఈ కుమారుని బలి అర్పించమని దేవుడు ఎవరికి చెప్పారు? ତାର ସ୍ତ୍ରୀ ଶୁଣିଲା କି? భార్య విందా? ତାର ପୁଅ ଶୁଣିଲା କି? కొడుకు విన్నాడా? ତାଙ୍କର ସାଙ୍ଗରେ ଥିବା ସେ ଚାକରାଣୀ ମାନେ ଦାସ ଶୁଣିଲେ କି? వాళ్ళ ఇంట్లో పనిచేసిన దాసులు విన్నారా? କେ ଶୁଣି ନାହାନ୍ତି? ఎవరు వినలే. ଶୁଣିବା ବ୍ୟକ୍ତି କିଏ? విన్నవాడు ఎవరు? అబ్రహాము కే నో ଶୁଣିବା କଥା ଶୁଣିଲେ ఎవరు విన్నని మాట అబ్రహాం ఒక్కడే విన్నాడు. ସେ କଥାକୁ କ'ଣ କଲେ? ఆజ్ఞాభంగం ହେଲା। ఆ మాటకు ఆయన ఏం చేసుకున్నాడు? విధేయత చూపించుకున్నాడు. ସେଠି ଏକ ଭକ୍ତି ଦରକାର। అక్కడే భక్తి రావాలి. ବୁଝିନାହାନ୍ତି? ఎలాగలేదు? ମୁଁ କହିବାଟା ଈଶ୍ୱର ତୁମକୁ దేవుడు ప్రత్యేకంగా నీకు କେ ଶୁଣି ନାହାନ୍ତି? ఎవరు ఆ మాట ఆలకించలేదు. ତୁମକୁ କେତୋଟି ବିଷୟ କୁହାଯାଇଛି? నీకు కొన్ని విషయాలు చెప్పారు. ସେ କଥାକୁ ତୁମେ ఆ మాటకు నీవు ଆଜାବ ହେଇଛି କି? ఆ విధేయత చూపించావా? అక్కడ రావాలి భయం భక్తి. ସେଠି ଏକ ଭକ୍ତି ମୁଁ କହିବାଟା ବୁଝିପାରୁଛ? నేను చెప్పొచ్చి అర్థమవుతున్నదా? ହ୍ୟାଲୋ କ'ଣ ଈଶ୍ୱର ତୁମକୁ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ వాక్య ప్రచార କରିବା ସମୟରେ దేవుడు మీరు ప్రార్థన చేస్తున్న సమయంలో వాక్య పరిచయం స్పందించిన సమయంలో କେତେଟା କଥା କହିଲା ପରା కొన్ని మాటలు మాట్లాడారు కదా. ଶୁଣିଛନ୍ତି କି ତୁମେ କେବେ? అది వినిపిస్తున్నదా లేదా? ସେ କଥା ఆ మాట ତୁମେ ଆଜାବ ହେବା ପାଇଁ ଚାହାନ୍ତି କି? ఆ మాటను నువ్వు విధేయత చూపించడానికి ఆశ చూపించుతున్నావా? అబ్రహాం ସେଟା କଲେ। అబ్రహాం అదే పాటించాడు. ସେଥିପାଇଁ అబ్రహాం ఈశ్వర କହୁଛି అందుకే దేవుడు ఆయన చెప్పేది ତୁମେ ମୋର ଭକ୍ତ। నీవు నాకు భక్తుడై ఉన్నావు. ତୁମଠାରେ ଗୁପ୍ତରେ କହିବା ବିଷୟ నీకెందు నేను రహస్యంగా చెప్పి ఆ విషୟ ତୁମେ ପାଳନ କରୁଛ। ఆ విషయాన్ని నీవు నెరవేర్చావు కదా. ସେଥିପାଇଁ ତୁ ମୋର ଭକ୍ତ। ସେଥିପାଇଁ ତୁମେ ମୋର ଭକ୍ତ। అందుకే నీవు నాకు భక్తుడివి. హలో జోర్సే ప్రైజ్ లో କହନ୍ତୁ ଟିକେ ତାଳି ବଜେଇକି। గట్టిగా చెప్పండి. హలో ତୁମେ ଏକଟିଆ ବସବାସ ମାନେ ଈଶ୍ୱର ଯାହା ଯାହା କହନ୍ତି నీ ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడు ఎవడేం మాట్లాడాడు ଆଜାବ ହଉ వాటిని విధేయత చూపించు. ସେଠି ଆଗେ ତମର ଭକ୍ତି ଦେଖିବାର। అక్కడే నీ భక్తి కనిపించాలి. ଜଣିଆକେ କହୁଛନ୍ତି ବୋଲି ଭାବିକିରି କଲେ କିଛି ଲାଭ ନାହିଁ। అయ్యగారు చెప్తున్నారు కదా అని చెప్పేసి చేత ఏం పనికిరాదు. ସେଇଟା କିଛି ଲାଭ ନାହିଁ। దాంట్లో ఏ ప్రయోజనం ఉండదు. ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର ସହିତ କମିଟମେଣ୍ଟ నీకు దేవునితో ఉన్న నిబంధన ସେଟା ତୁମର ସ୍ୱାମୀ ଜାଣି ନାହିଁ ସ୍ତ୍ରୀ ଜାଣି నీవు ନାହିଁ। దేవునికి ఇచ్చిన మాట అది భర్తకి తెలియదు, ఈ భార్యకి తెలియదు, କମିଟମେଣ୍ଟ ମଣ୍ଡଳୀର କାହାକୁ ଜାଣି ଭାଳକୁ ଜଣା ନାହିଁ। పాపరికి తెలియదు, సంఘస్థులకు తెలియదు. ତୁମେ ଈଶ୍ୱର ଛଡ଼ା నీవు దేవుడు తప్ప ଏମିତି କେତେଟା ବିଷୟ ଗୁଡ଼ିକ ମଣ୍ଡଳୀର ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଈଶ୍ୱର ଜଣେଇଲେ ଏବେ ବି ତୁମେ ଆଜାବ ହେଇନାହିଁ। ఇలాంటి కొన్ని మాటలు సంఘ బిడ్డలకు చెప్పితే ఇప్పుడు కూడా చాలా మంది సంఘ బిడ్డలు దాన్ని ఏం చేయలే విధేయత చూపించుతారు. ఉదాహరణ କହିଛି ఉదాహరణ చెప్తా. ତୁ ପ୍ରାର୍ଥନା କଲା ସମୟରେ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ତୁମର ମନରେ ଗୋଟେ ଚେତନା ଆସିଲା నీ హృదయంలో ఒక తలంపు కలిగింది. ମତେ କେତେ ପଇସା ମିଳେ ତାର 10 ମାସ కరెక్ట్ ମୁଁ ଦେବି। నాకెంత డబ్బు వచ్చినా దానిలో ఉన్న దశమ భాగం ముందు తీసి పెడతా. ଇଡେ କାହାକୁ କହିନାହାନ୍ତି କେହି ఇది ଜାଣିନାହାନ୍ତି। ఎవరికి నువ్వు చెప్పలే. ତୁମର ସ୍ତ୍ରୀକି నీ ଜାଣିନାହାନ୍ତି, భార్యకి తెలీదు, ପିଲାମାନଙ୍କୁ ଜାଣିନାହାନ୍ତି, పిల్లలకి తెలీదు, ଇଡେ କାହାକୁ ଜାଣିଛନ୍ତି? ఎవరికి తెలుసు? ଈଶ୍ୱର ସେ ଭାଇ ନହେଲେ నీకు ସେ ଭଉଣୀ। నీకు నీకు దేవుడికి తప్ప ఇంకెవరికి తెలీదు. ఈ మాట ଏଇଟା ତୁମେ କରିପାରିବ ନ କରିପାରିବ, ఇది నువ్వు చెయ్యొచ్చు, చేయకుండా పోవచ్చు. ଏଇଟା କଲେ ତୁମେ ଭକ୍ତ, ఇది నువ్వు చేస్తే నువ్వు భక్తుడివి, ତୁମେ ନ କଲେ చెయ్యకపోతే భక్తి లేదు. ହୃଦୟ ଭିତରେ ଭକ୍ତି ନାହିଁ ତାର ଅର୍ଥ। హృదయం లోపల యథార్థ భక్తి లేదు, భయం లేదు. ଓ ଜୋରସେ ପ୍ରାଇଜ ଦ ଲର୍ଡ କହ। ହାଲେଲୁୟା। ଏବେ ଭକ୍ତି ତମର ଆజ్ఞା ଭାବରେ ଭକ୍ତି ଦେଖିବାର ଅଛି। అంటే నీ 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 విధేయతలో భక్తి కనిపించి తీరాలి. ఉందా? ଆଉ ଟିକେ ପରେ ତମକୁ ଲାଗିବ। ఇంకా కొద్దిగా వెళ్తే ఇంకా గట్టికి తగిలింది. ଦୁଇ ଭକ୍ତି କୋଉଠି ଦେଖିବାର భక్తి ఎక్కడ కనిపించాలి? ఆది పుస్తక 17 బేగి బేగి ఆది కాండం 17:1. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము.
ଯେତେବେଳେ ଅବ୍ରାହମକୁ 99 ବର୍ଷ ସେତେବେଳେ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ ଏବଂ କହିଲେ, ମୁଁ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର, ଉତ୍ତମ କାର୍ଯ୍ୟମାନ କର, ମୋତେ ମାନ ଏବଂ ନିଷ୍ଠାପୂର୍ଣ୍ଣ ଜୀବନ ଯାପନ କର। లో ఈశ్వరంగర చమ్మురే చలివా పై భక్తి దొరకాలి. నామాచరణ కర దేవుని యొక్క సన్నిధిలో నడుచుటకు నీకేం కావాలి? భక్తి కావాలి. మోర సామనార నై నా ముందు కాదు, విశ్వాసనానగర సామనార విశ్వాసం ముందు కాదు. నై ఏ ఓటాత నై నై తుమర కొర్రె మోస్తి ఇప్పుడు వెంటనే నీ ఇంటికి వచ్చాను, హఠాత్తుగా వచ్చాను అనుకో, తుమ నో కరివ కామ కరుచుంది నువ్వేదో చెయ్యని పని ఒకటి చేసావు అనుకో, ఆగే అస్తది బోలి హైగా వస్తున్నావు అని చెప్పినప్పుడు ఏ హడావిడి చూపిస్తావు? ఏడ రుచికి రుకుది అది వెంటనే దాచిపెడతావు. అమ్మ సెటి ఆక ముట్టి ఆయిచి అంటే అది దాచిపెట్టి నేను అక్కడ నిలబడను, కప్పేసి నిలబడను, సెటి ఆక ముట్టి ఆయిచి అక్కడే నేను నిలబడ్డాను. తమ సబు కోణ కొర్దే ఆచ్ఛాదన కొర్దే అన్ని దాచేసి ఉంచేశారు. ఏడ ఏడ కాకు భక్తి దేఖ తెచ్చుంది. ఇది ఎవరికి భక్తి చూపిస్తున్నారు? ఇడాక అమర విశ్వాసమైన ఇదే అధిక శాతం మంది విశ్వాసం చేసేది. పాస్టర్ ఆగా అయ్యగారు హలో మోత తబతబి కొరోనా నన్ను చూపించే విధానంగా చేయొద్దు. తొత్తబి మూవీ తొత్తబి సిమ్ది కొరనా నేను కూడా నీకు చూపించాను కదా, నేను చేయట్లే. హలో ఆ ఒంటరిగా కూర్చున్నప్పుడు సమయంలో మొబైల్ ఏ కోణ కోణ దొక్కుచ్చినా నువ్వు ఒంటరిగా కూర్చున్న సమయము సన్నివేశంలో ఏంటంటే మొబైల్లో చూస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు, చట్టబడక మూవటాది కొరకు అప్పుడు నేను వెంటనే వచ్చాను అనుకో, కొన కొరచరే ఫోన్ హడావిడి హడావిడి మూసేది. చట్టబడ ఏ భక్తి కోటి రస్తి ఫోన్ మూసేసిన తర్వాత అయ్యగారితో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది మొత్తం భయ కొరకు ఏడో దెక్కివా సబర్ దెక్కివా రుచి నైనా ఇడో ఆ ఫోన్ తీసేసి ఒక్కసారి చూస్తే తెలిసిపోద్ది. ఊపర దూట దూట సీసీ కెమెరా మూల ఊపర వచ్చి ఆ టైంలో పైన సీసీ కెమెరా తీసేసి వెతికితే చాలు, ఇవన్నీ బయటకు వచ్చాయి. అది కాదురా నైనా పైన ఉన్న 2 సీసీ కెమెరా నేను వెతుకుతున్నది. అది ఎందుకు తెలుగు కోయినా తప్పురే కోయినా మొత్తం జొడా నై హలో బుద్ధులకి నై హలో ఉన్నారా? బాకీ సబ్ యాక్టింగ్ రే మిగతా అంతా నాటకమే. ఎలా చెప్పు కొన వచ్చి బెక్క ధారణ కరు మిగతా అన్ని యాక్టింగ్. ఆ బెక్క ధారణ కరువా పదకు వేషం ధరించడం అన్న పదానికి గ్రీక్ రే కొడుకోవచ్చండి. గ్రీకులో ఏంటంటే సినిమా యాక్టర్ కాందుచుంది కాందిబా ప్రకారం కాందుచుంది. అంటే సినిమా యాక్టర్లు అంటే వాళ్ళకి ఏడుపు ఉండదు, అదేదో రాస్తే ఏడుపు వచ్చేది. తుమ్మే టీవీ దగ్గర సిద్ధి వస్తుంది. అలాగే కదా మీరు కూడా కొన్నిసార్లు టీవీ చూసేసినప్పుడు ఆడ ఏడిచింది చూసినప్పుడు ఇంటి నుంచి కళ్ళు డుబుడు డుబుడు వెళ్ళిపోద్ది. సెట టీకరే కాందో నాయి అంటే అది ఆయన యథార్థతతో ఏడ్చింది కాదు. అలా ముక్కలు అర్థం నేను చేసి చెప్పిన అర్థమేమో అప్పుడు ఎక్కటి అతి వాసన నీ ఒంటరి పాటులో తుమ్మ బాప మాకు చడికి దూర దూర చలి నీ అమ్మ నాన్నను దూరంతో పాటించుకుని ఉన్న సమయంలో సంగమాన కోయి టికెట్ స్నేహితులు వచ్చారు, రే కొద్ది తాగారా, బాపా మై కై నై అరే మీ అమ్మ లేడు మీ నాన్న లేరు, ఎడ బెసిస్ మన ముండ బురుబనే బియర్ తల తాగదరా, ఎలా తిరగదరా, బియర్ బియర్ రా ఎడ టిక పిల్లకి చహో నై రే కొద్ది తాగి ఏం బాలేదురా, అటు ఇటు చూస్తే తాగదు. ఏమనే కొన భావుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు? పాస్టర్ జాని నై పాస్టర్ గారికి తెలీదు, బాపా మై జాని అమ్మ నాన్నకి తెలీదు, కింద ఊపర దూట చొక్కి వచ్చి పైన ఉన్న 2 కళ్ళు వాటిని చూచాయి ఎరగట్లే. సెట తుమ్మె జానిలే అది గాని నీ పరిజ్ఞానంలో తెలిస్తే తుమ్మె బేబీ నువ్వేది ఎప్పుడు కూడా పాప కొరవనా ఆ పాపం చేయడానికి వ్యగ్రత అది అది అప్పుడు భక్తి కోటి దగ్గర వచ్చి ఈ రోజు నీ భక్తి ఎక్కడ నుండి తీరాలి? ఈశ్వరంగర చంబుర చల దేవుని యొక్క సన్నిధిలో నీ నడిచే విధానములో భక్తి దగ్గర వచ్చి భక్తి కనిపించి తీరాలి. ఇటు కైలాస మరి తాళికి ధీర ధీర ఇది చెప్పేసరికి చప్పట్లు కొద్దిగా శక్తి తగ్గింది, అదేమైంది నాకు తెలియదు. బరువు వచ్చేసింది. నీకు కళావధి నాम डाकले बोले तक बेसी प्रेम होते पै ಅವರು పోతారు ఆగే అముకు నై తమకు సమస్త ప్రేమ కొరతి కాకు బేసి నై అదిగో నై ఎవరికి ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరికీ ఒకే రీతిగా. ప్రైజల హల్లెలూయా. ଏବେ ମୁଁ 3ଟା ସ୍ଥାନରେ ମୁଁ କହୁଛି ଭକ୍ତି ଦେଖିବା. భక్తి 3 చోట్ల నేను చెప్పాను. ఇది 4 నంబర్. 4వది ప్రథమ తిమోతి మొదటి తిమోతిలోకి రాసిన 5వ అధ్యాయలో 5వ అధ్యాయము 4 పద ଦେଖ 4వ వచనం.
କିନ୍ତୁ ଯଦି ଜଣେ ବିଧବାର ପୁଅ ଝିଅ ବା ନାତି ନାତୁଣୀ ଥାନ୍ତି ସେମାନେ ପ୍ରଥମରେ ନିଜ ପରିବାର ପ୍ରତି ସମ୍ମାନ ଭାବ ଦେଖାଇବା ଉଚିତ। ସମ୍ମାନ ଭାବ ସେଠି ସମ୍ମାନ ଭାବ ବୋଲି ଲେଖାଯାଇଛି ଓଡ଼ିଆରେ। అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు గాని మనమలు గాని ఎండని ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచటకు స్వాతంత్రం చెప్పొచ్చు కదా. నేను వాక్యాల పడందు ఇంటి వారి కనపరచటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము అది కోణ అమ్మా ప్రదీపకారం కోణ తప్పచారు కోటి భక్తి దక్కి వచ్చి ఎక్కడ భక్తి కనిపించాలి? బాకీ చూడలేపరా వాక్యం విన్నారు కదా. పరివార నీ కుటుంబ సభ్యులలో మధ్యలో కుటుంబంలో కోటి భక్తి దక్కి వచ్చి ఎక్కడ భక్తి కనిపించాలి? వచ్చి ఉందా? నేను కొయ్యబడతామా మొత్తం దుఃఖ కురువు నీతో. ఇక నేను చెప్పేది మీరు దుఃఖపడరు కదా. తల్లి బాప మాకు అమ్మ నాన్నకి కొడకొరు ఏం చేయాలి? ఆదరించాలి, గౌరవించాలి. నేను ప్రతి ఉపకారం ప్రత్యుపకారం. अरे तुम्हारा माँ तो 9 मास 10 मास పట్టారే భోగిలాపరా. నిన్ను నీ తల్లి 9 నెలలు మోసుకుంది కదా. तार कौन प्रति उपकार तो బదులు నువ్వేం చేస్తావు? सेठी भक्ति देखो అక్కడ భక్తి కనిపించాలి. तू प्राइज लड़ कोई नहीं मला बोलतो जाना. నీ అమ్మ నాన్న నీ కొరకు చేసిన ఆ త్యాగము వాటికి బదులు నువ్వేమి ఇచ్చగలుగుతావు? స్తోత్రం చెప్పండి. తాళి గట్టిగా ఇది సున అవి సున వినాలి. ఈ జగత్తురే ସବୁଠାରୁ ଶୋଇବା ପାଇଁ କୋମଳମୟ ସ୍ଥାନ କୋଟି ଅଛି ଟିକେ କହିପାରିବେ? నిద్రపోవడానికి చక్కదనం కలిగే లేకపోతే సేఫ్టీ కలిగే చోటు ఎక్కడ చెప్పండి? చండి. అమ్మ ఒడి కాదు. అమ్మ ఒడినాయి. అమ్మ ఒడి అని డబ్బుది. నేను సున్నాంది మూయి నేను వెళ్ళలేదు. ఒడి అంటే పుట్టిన తర్వాత అది ఎక్కడ? అమ్మ కడుపులో. కెత్త మాసం ఎన్ని నెలలు? 9 మాస 10 దిన పర్యంత మార ఉదరే 10 రోజులు ఎంత శుభ్రతతో సురక్షితంగా ఎక్కడున్నారు? రాయగడలో కొట్టే ఏసీ తీవా. రాయగడలో ఒక ఏసీ ఉన్నా రూమ్ దొరకారు తిలే. రూమ్ కావాలంటే 5000 5,000. एडा तुम्हें आरके नगर आरके बीच లో सेठी కొట్టే లాంచ్ వచ్చి అక్కడ ఒక హోటల్ ఉంది. 10,000 15,000 రే బాయి కొట్టే దిన ఒక్క రోజు సుఖంగా నిద్రపోవడానికి 15,000. तुम्हारा मार उधर भीतर. అలాగైతే నీ తల్లి కడుపులో ఉన్నప్పుడు నీ माँ तुमको 9 मास 10 दिन पर्यंत 9 నెలలు 10 రోజుల వరకు तुमको सेठी सोये నిన్ను అక్కడ పడుకోబెట్టింది కదా. तार प्रत्युपकार कौन? బదులు నువ్వేమి ఇవ్వగలుగుతావు? सेठी आता भक्ति दरकार. అక్కడే భక్తి రావాలి. तू गोटे मनुष्य हेले मार गुड़ कोण चाटी बार నీ ఒక మనిషివైతే నీ తల్లి కాళ్ళు నాకాలి. నీ కబ్బే అలెగలు పొతారులకి మా ఎప్పుడైనా నువ్వు అడిగవా? తల్లి మూ ప్రసవ అయ్యగల నేను ప్రసవించి బయటకు వచ్చాను. సెత్తబడే రాత్రి సోయిలే. అప్పుడు నేను పడుకున్నాను. సెత్తబడే ఎక్క దుయి ముక్కలే. నేను 1 2 చేశాను కదా. సెత్తబడే తుమే కిమిది సోయితిలా పోలి పొతారు. అప్పుడు నువ్వు ఎలా పడుకున్నావు అని అడుగు. అమ్మ తల్లి అమ్మ ఆ బిడ్డ సే పువ్వు జీ హోకి ఆ కుమారుడైనా కుమార్తె అయినా सेठी से झाड़ा बोसले चले झाड़ा बोसले भी परिसर कोले सेठी सोई बोसे. ఆ తల్లి అక్కడే ఈ కుమారుడు కుమార్తె పాస్ చేసిన దొడ్లోకి వెళ్ళిన ఆ తల్లి అక్కడే ఏం చేసేది? పడుకునేది. पवनी मैंने सेटा सत्तो की नहीं मिचो సహోదరులారా నిజమే కాదా? के कहू नांदी तो ఎవరు చెప్పట్లేదు కదా. आगे पार्टी पिट्टू नांदी ఇప్పుడు ఎందుకు నోరు రావట్లేదు?
सेठी भाई बाहर कसबा पिल्ला एबे तुम अम्मा माँ को देखले समय तुम सिंगापुरी गर्जन करूचो అలాగా తల్లి దగ్గర నుంచి పుట్టుకొచ్చిన కుమారుడు నీవు ఇప్పుడు తల్లిని చూచి నీ పుటాన్ని చూపిస్తున్నావా? अरे एटा तुम जानुचो एटा ఇది నీకు रावी నాభి ఓకే నాభి जने लोग कहले ఒకటి చెప్పారు, डॉक्टर पाखे जाकर कहले డాక్టర్ దగ్గరికి చెప్పారు एटी तु भाई कोना नावी मत दरकार नहीं काटिकरी पीको बोली నాకు ఈ నాభి అంటూ అన్నది అక్కర్లేదు, తీసి విసిరేయండి. डॉक्टर कहले सब कहले డాక్టర్ అన్ని చేశాడు. सेडा काटले तू मुरजी बर అరే కోసేస్తా నువ్వు చచ్చిపోతావురా. केबे केबे तो ऊपर टक्की दोका इटिकी కొన్నిసార్లు నీవు అయ్యా పైకెత్తి చూసుకో. तुम्हें प्रेस लॉर्ड कहबे नहीं बोले मु जानि छी प्रेस लॉर्ड से చిన్న ఎబే చాటున ఆ మచ్చ ఆ గుర్తింపు ఇప్పుడు కూడా నీ ఒంటి నుంచి పోలే. तू दस नौ मास मर्याद పెట్టరతి భాష మేరీ నువ్వు 9 నెలల వరకు కడుపులో ఉన్నప్పుడు ఈ మా కొట్టే సైలే సోయిలే ఆ తల్లి ఒక పక్క పడుకుంది. तापर सही साइड को सोइबा पायाले ठिया है वो యువతలకి పడుకోవాలంటే లెగవాలి, పడుకోవాలి, एबिनी सोइबार వచ్చి మళ్ళీ ఇటు తిరిగి పడుకోవాలి. से बोला बाबरा सोइरा इंतरा बंदू ఆ నీవు కడుపులో ఉన్నంత కాలం ఆమె సుఖంగా నిద్రపోలే, बोला खाद्य खाइरानी మంచి భోజనం తినలే. एबे तुमको खाद्य देला समय बोल लागू नांदी ఇప్పుడు నీకు వంట చేసి చేతికి ఇచ్చినప్పుడు నీకు నచ్చట్లేదు కదా. आउला उराबला शांति कला सेठिया का तुम्हारा भाग्य दे అక్కడే నీ భయము భక్తి కనిపించాలి. कोटी तुम्हारा माँ बाप आरा बाकरे ఎక్కడ? నిన్ను కన్నీన తల్లి తండ్రి దగ్గర. शांति कमा अरे मते भी जोड़ा न तेरे बाइबल पढ़ला समय मते भी भय लागू నాకు ఇది తెలిసేది కాదు, బైబిల్ చదివేటప్పుడు ఇది తెలుసుకున్నాను. सेतमारे मोर हृदय काटा कोले అప్పుడు ఆ వాక్యాలు నా హృదయాన్ని తాకింది. आजकल कहते माँ मारे इटी मौसिकरी ఈ రోజుల్లో ఉన్న తల్లి తండ్రులు ఎంత ఇక్కడికి వచ్చి ఏడు సుడారత జాడుచో ఏడుస్తూ ఉన్న కందు చల్లి జనతోకి के पहले तारो पेन लागी बस मेरे तुम्हें जाए कर टिके पानी गरम करके टिके पूछा ఎప్పుడైనా ఆమె నొప్పితో ఉన్నప్పుడు నీరు వేడి చేసి కడగడంగా చేసావా? వచ్చిన రే తొమర పొచ్చర ఆశించుంది అవర్ జనే తెలుసుకో నాయనా, నీ వెనక ఒకడు వస్తున్నాడు. తొమర పువ అల్లి నోజియో నీకు కుమారుడుగా కుమార్తెగా వస్తాడు. తొత్తేవి సెమిది కొరుబ సేమానే నీవు ఎలాగిప్పుడు చేస్తున్నావు రిటర్న్ చేసి చూపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. సిక్కే కా భక్తి దగ్గర అక్కడే నీ భయము భక్తి. ଏବେ ମାକୁ ବାପାକୁ ଦରକାର ନାହିଁ ଭଉଣୀ ఇప్పుడు కొందరికైతే అమ్మ నాన్న ఎక్కర్లే, ଟାକା ଦରକାର వారికి ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు. ପଇସା ଦେଖ అమ్మ అక్కర్లే, నాన్న ఎక్కర్లే, କ'ଣ ଦରକାର వాళ్ళు ఇచ్చిన డబ్బు. କି ମୋବାଇଲ ଦରକାର ఎలాంటి మొబైల్ కావాలా? టచ్ ମୋବାଇଲ ନାହିଁ ରେ ముట్టు మొబైల్. 50,000 30,000 50,000 30,000 ସେଟା ଦରକାର అలాంటివే కావాలి. ఏ టచ్ నీకు దొరକାର ନାହିଁ ఈ ఇంటి దగ్గర ఉన్న టచ్ వద్దు. ବାପା ଆମକୁ టచ్ తల్లిదండ్రులు టచ్ చేయరు. ଏଠିକା టచ్ దొరକାର ఏమి పనికి రాని వస్తువుని ఎప్పుడు టచ్ చేస్తారు. ଯାହା ବସିଲେ ବି ସେଠି టచ్ କରିକି దొడ్లోకి వెళ్ళినా దాన్ని టచ్ చేసుకొని కూర్చుంటారు. ତୁମ ମତେ ବେଶୀ ପ୍ରାଇସ୍ ଲୋଡ୍ କରିବାର ଦରକାର ପ୍ରଭୁ ମତେ କହିବାଟା କହି ମଣ୍ଡଳୀକୁ କହିବା ପାଇଁ କହୁଛି ସେଟା దేవుడు నాకు సంఘానికి తెలియపరిచి మన చెప్పిన ప్రవచనాలు చెప్పి తీరుతాను. ମୁଁ ସେଟା କହିକିରି ଆଗ ଯିବି నేను చెప్పే ముగిస్తాను. ମୁଁ କହିବାର ଅର୍ଥ నీ దానికి చెప్పలు కొట్టినా శాంతించకపోయినా పర్లేదు. କର చెయ్యు. ବାପା ମାକୁ ଭକ୍ତି ଦେଖିଦେବ ପ୍ରତି ଉପକାର మీ తల్లి తండ్రి నీకు చేసిన త్యాగాలను చూచి బదులు ఇచ్చి ఏం చేసి అరే బాబు నీ భయం భక్తిని చూపించుకుంటావు. 80 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ 80 సంవత్సరాల వరకు ତୁମେ ତାକୁ ପ୍ରତ୍ୟୁପରତ କରିପାରିବ ନାହିଁ నీవు ఆ తల్లికి తండ్రికి బదులు తిరిగేమి ఇవ్వలేవు. ఇవ్వడానికి కావదు ఇచ్చే పరిస్థితే లేదు, ఇవ్వలేం. ఆమేన్.
सेठ का भक्ति देखो అక్కడే నీ భక్తి భయము కనిపించాలి దేవుని యందు. घर भीतर कौन कर आर्तनाद कर रोग हिकी వారు ఇంటి దగ్గరుండి రోగులై मूलतु మనోవ్యసనముతో మూలుగుచున్నారు. सतवेळ तुम्हें और मुंडर कौन कर అది విన్నా కూడా నువ్వేం చేస్తున్నావు? శుభ్రంగా మంచం మీద దుప్పటి కట్టుకొని పడుకుంటున్నావు. केते जन को मामा को कोटी फोटे కొంతమంది అయితే అమ్మా నాన్నలు ఎక్కడ పంపించేస్తున్నారు, అనాథ శరణం. కొందరు అది కూడా లేదు. मोर बयस देखला हमारे से लोग काको देखले पैसा मागले और 10 टंगाले 20 टंगाले देख रखा నా వయసులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అడుక్కొని తిరగడం చూస్తే ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాను. गोटे मनुष्य रास्ता रे बचबटा देखले ఒక రోజు ఒక మనిషి రోడ్డు త్రోవన కూర్చున్నాడు. गाड़ी आपरा बोली कोई బండి ఆపని చెప్పాను. एडी जपर नहीं 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 एवं मु कोई लोग बहुत खराब నేను నన్ను వద్దొద్దు ఇప్పుడొద్దు. ए गाड़ी बंद कर ले బండి ఆపారు. से तार पक्का जाई के पता आ गया నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, कौन पाइटी बस ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? रायगढ़ के जाऊ चंदरे आगे पैसा नहीं चली चली के जाऊ రాయగడికి వెళ్ళడానికి డబ్బులు లేవు అయ్యారు, డబ్బులు లేవు అందుకే కూర్చున్నాను. 50 टंका देले 50 రూపాయలు ఇచ్చాను. एडा गाड़ी की जा बोले బడికి వెళ్ళు. मत कोन मुंडा बदा लाकुच की నాకు అది 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 చేయడానికి తలనొప్ప. तंगर मस्तर केस को देखला समय मु ఆ మనిషి ముస్లిం, ఆ మనిషి ముస్లిం వాడు తన తల ఎంట్రుకలు తెల్లగా ఉన్నది చూసినప్పుడు నేను తగ్గించుకున్నాను. मंडली केते जन कांदी बोली మొత్తం చూడాలి సంఘములో ఎంతమంది ఏడుతారో నాకు తెలియదు. కావాలే రే ఈ ఆరాధన మధ్యలో తుమ్మ జాయి బాపా మార కూడా దొర్రే ఈ ఆరాధన అయిపోయి అయిపోయినాయిరా ఆరాధన మధ్యలో ఈ ఆరాధన మధ్యలో మీ అమ్మ నాన్న కాలు పట్టుకో. సేవన కొరత సేవ వారు నీ పట్ల చేసిన సేవ భక్తి శక్తి అక్కడ देखियो అక్కడే నీ భయము, దేవుని యందు ఉన్న భయము భక్తి కనిపించాలి. ధీరమాన గటగా శాంతి కమానియా పవిత్రాత్మ మొత్తం గడే బెసి బాతి బాధ్య కొరుచుంది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బాధ్యపరుచుచున్నాడు. ఈ రోజు కాంతి క్రియక తుమ్మె చర్చ్ నుంచి మార్చి ఈ రోజు నీవు ఏడిచే చర్చిలో నుంచి ఇంటికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్పష్టంగా విడదీసి విభజించి చెప్తున్నది. భక్తి తుమరు గొర్రె బిత్తర దేఖో భక్తి నీ ఇంట్లో నీ అమ్మ నాన్న సమక్షతలో కనిపించి చూపించు. Praise the Lord. జగత్తర సబుట్టరు బడ ఈశ్వర కియే పోలి కొల బాపా మాకా భూమిలో దేవు లోకములో అన్నిటికంటే పెద్ద దేవుడు ఎవరంటే నా తల్లి తండ్రియే. లోకములో అన్నిటికన్నా గొప్ప దేవుడు ఎవరు అని చెప్తే మనకు ఉన్న తల్లియు తండ్రియే. ఈడికి పట్టుకొని ఆమె 20 కిలోమీటర్ వరకు చల్లే హాస్పిటల్ ఆమె దూజడం నన్ను మోసుకొని 20 కిలోమీటర్ల వరకు హాస్పిటల్ కి ప్రయాణం అయ్యారు. సెతవేళ స్ట్రైక్ అయ్యారు గాడి నొచ్చి ఆ రోజు హతాలై ఉంది. సెట్టికి 20 కిలోమీటర్ అటు 20 కిలోమీటర్లు ఇటు 20 కిలోమీటర్లు సేదనే గోరకాయల ఆమె దూజడం. ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చేసరికి మేము స్పృహ తప్పిపోయి పడిపోయాం. బలం లేదు, గుడగాత తరతర ఇగల చేతులు కాలు కదిలిపోతున్నది. కిరోపి ఆయన పాలు తాగట్లే. डॉक्टर मगर बोला से डॉक्टर हमको देख के गिरकोड़ आ गया तुम केमिति असला बोले ఆ డాక్టర్ కూడా మమ్మల్ని చూసారు, మీరు ఎలాగొచ్చారయ్యా? రాత్రి పిల్ల కిరోపి ఏమండి రాత్రి అంతా పిల్లడు పాలు తాగలే. సకాల ఏయితంగా బోలా బోలి ఆమె ప్రార్థన రాత్రి అంతా మేము అనుకున్నాం ఇది పొద్దున ఉంటే బాగుంది కదా. గాంధీ బట్ట దేక్కే అబ్బాయి మనం లాగిలా ఆయన ఏడుస్తున్నది మేము తట్టుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. సకాల చలి డాక్టర్ పొద్దునే నడిచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మోర కొత్త ఇడం తుమ్మ ఈ టాటారు బొడ కొత్త తుమ్మ కొయి ఇది నా జీవితానుభవం. దీనికన్నా గొప్ప అనుభవాలు నీకు కూడా ఉండొచ్చు. ఏవే తుమకు బాపా మాకు దొరకరు నై. ఇప్పుడు నీకు అమ్మొద్దు నానొద్దు అంటున్నావు కదా. హెల్ప్ కొరువు నై. మీ అమ్మకి నాన్నకి సహకరించావు, సహాయం చేయట్లేదు కదా నువ్వు. ఊరు వాళ్ళకి సమస్తకు హెల్ప్ కరు. ఊరోడికి పక్కోడికి వీడికి ఆడికి ఊరోడు అందరికి అన్ని సహకరి పని చేసి పెడతావు. ఏ సహోదరా
అమ్మకి మాకు నీ తల్లికి నీ తండ్రికి తల్లికి సహాయపరచు. క్షేమానంగా రాకిన పాణి వారి కంటిలో నుంచి వచ్చిన ఒక్కొక్క కన్నీరు మరి గొర్రె పడోనా నీ నిమిత్తం పడకూడదు. పడితే నీకు వాళ్ళ కన్నీరు గాని నీ పేరు మీద పడితే అది క్షేమం తెప్పించదు, లాభం తెప్పించదు. రైతులు చెప్తారా ఇప్పుడు? ఇంకా కొద్దిగా వెళ్తే బాగుందా నీకు? అనరాలేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కోందిటిగా జోర్సే హల్లెలూయా. సత్యాక తుమర భక్తి తక్కువ అక్కడే కోటి తుమర భక్తి ఎక్కడ నీ భక్తి కనిపించాలి? గొర్రె బిద్దరే నీవు నివసించిన ఇంట్లో. చర్చలున్నాయి, చర్చి కాడ కాదు, గారెనాయి ఊరిలో కాదు. బాపా మాకు దక్కినాము నీ తల్లి తండ్రికి సమక్షతలో చూపించు. అబ్రహాము తన కొడుకు దేకో, తన కొడుకుని మీరు చూడండి. ఏ నాన్న చెప్పిన దానిని ఏం చేస్తున్నాడు? ఆలకించుకొని వెళ్తున్నాడు. అమర పిల్ల మనకు కోయితుందో మన పిల్లలకు కానీ చెప్తే కోణ బుల్లమ్మ అమర పిల్ల మనకు కోయిల కోణ కోయి బుల్లమ్మ మన పిల్లలకి చెప్తే ఏం చెప్తారు? పొర్రాయి కొన్ని పొర్రాయి. ఇప్పుడు తర్వాత చేస్తాను. ఆమె సెమిది కోయి తందా ఇట్టి తుమ్మె బోసి నో తందా. మేము కూడా ఆ రోజు అలా చెప్పుంటే ఈ రోజు నీవు ఈ స్టేజ్లో కూర్చుండకపోనేమో. ఈ గొర్రె గొర్రె బస్సు పట్ట గొడ్డ జీర్స్ వచ్చింది ఉడాలి స్పైడర్ సాలిపురుగు చూసారా ఇంటికాడ కూర్చున్నది? ఒడియారు కొన కోయి తకు స్పైడర్ మన ఉడాలి 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 సాలిపురుగు గొర్రె గొర్రె బస్సు పట్ట ఇంట్లో చూసారా? ఇంగ్లీష్ లో కోయి ఇంగ్లీష్ స్పైడర్ స్పైడర్ సాలిపురుగు ఉడాలి ఓడాని తార చువ మన కోటి తివు. వాటి పిల్లలు ఎక్కడ ఉంటాయి? అది మరి ఎంతో తొమ్మిది దేకినంత దేకి వారు చూడదా? మీ ఇంట్లో బోర్డు ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. పెట్ట వాటి కడుపుకే అతుక్కొని ఉంటది. చెడు రోయి రోయి బోడి వచ్చే వంట సబ్బు పాటిపో. ఆ గుడ్లన్నీ కూడా తల్లి ఓడి కడుపుకే ఏమో అతుక్కొని ఉంటది. షేట్లి పోసి కాకు అక్కడ ఉండి పగిలి బయటకు వస్తే తర్వాత ఏం చేస్తా తెలుసా? కాక కావుతుంది. ఎవరిని తింటది? ఏ బారేసుకో తల్లిని తిని 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 బయటకు పోతుంది. సిమిది అమ్మకు కాయ కాయకి ఈ రోజుల్లో ఉన్న కూడా అలాగే తిని తినే బయటకు వస్తున్నారు. ఇంత లంబా పొడుగా హేకిరి బొస్సు ఎత్తు లావై ఉన్నావు కదా, అమ్మకు కాయకిరి నువ్వు నన్ను తినేసే వచ్చింది. అమరో 22 ವರ್ಷ 20 ವರ್ಷ ಮತ್ತಿರ ವಿವಾಹ ಈಗಲೋ 20 సంవత్సరాల్లో 18 సంవత్సరాల్లో వివాహాలు జరిగింది. ఇప్పుడు వరకు నిన్ను సబు కొరికి దోచి అన్ని చేసి చేసి ఇస్తున్నాం కదా. మాకు పువ్వ మనకు పోతారు మాకు రిసై కొని కాయవాక దెబ్బలో కెత పువ్వ మనటి వస్తుంది. నేను మగపిల్లలకు అడుగుతున్నాను, తల్లికి వంట చేసి వడ్డించి ఎంతమంది ఇచ్చారు? तू वसो मु आज रिसै करवी నువ్వు ఈరోజు కూర్చో, నేను వండుతా. मु रिसै कर तमको నేను వడ్డించి వంట చేసి వడ్డిస్తా. కేమిది జాడు సెమిది కొలి ఎలా తెలుసు? అలాగే వంట చేసి వడ్డించిస్తా. సెమిది కొయ్వ కథ పిల్లమానకే ఏమిది కథన పిల్లమాన వచ్చంది. ఇలాంటి ఎంతమంది పిల్లలు ఉన్నారు? సెమిది కొరువా పిల్లమాన తిలే ప్రభుకు ధన్యవాదాలు. అలా చేసిన పిల్లలుగా దేవునికి స్తోత్రం. నాలే తుమే కొరో లేకపోతే నువ్వు అది చెయ్యి. मु करवी बोली को నేను చేస్తాను. तुम्हें भिंडी आई छी నేను కుర్రోడిని. అవి 50 55 60 वर्ष పక్క ఏ జాయి 60 సంవత్సరాల వరకు అయింది. తమే కొరి దేకో మమానంగ పాయి నీవు నా కొరకు చేసి పెట్టు. ఆమేన్. ఈ మధ్య ఈ నెట్ నే కొట్టే చిత్రము దేఖలే. ఈ మధ్య ఇంటర్నెట్ లో ఒక
ఒక చిత్రాన్ని నేను చూశాను. బాపా తన హాత కామ కోరినంది బతకాయ నాన్న ఒక చేతులు పని చేయట్లే, అన్నం నిజ తింటాడు. హాత కామ కోరి రెండు చేతులు పడిపోయి పని చేయట్లే. కింద కొట్టే బాగా వరకు తక్కువ డాకుజి బాపాకు ఒక పెళ్లింటికి ఈయనకి ఏం చేశారు, పిలిచారు. మన తంగరు సంబర్కే లోకం అంటే వాళ్ళ దగ్గర కుటుంబీకులు. సే కొంచెం ముందు అసబోనాయి ఆయన చెప్పారు నేను రాను. సే కొడుకోలే తన పూకోలే నై జా బాపా అసిబో బోలుకోలే. అప్పుడు ఆ కొడుకు ఏం చెప్పాడు, లేదు లేదు మా నాన్న కూడా వస్తాడులే సెమిది కొల్లే అని చెప్పి బాగా వరకున్నాలే పెళ్లింటికి తీసుకెళ్లారు. భోజీ పై సమస్త బొస్తుంది పందిరి కాడ అందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. బాపా పక్కన పువ్వు బోసులా తండ్రి పక్కన కొడుకు కూడా కూర్చున్నాడు. ಬಾಪಾ ಫಸ್ಟ್ ಕೊಡ್ಕೊಡ್ತೀರಿ ಸಾಬು ಸಾಂಬಾರು ಅವರು ಕೊಡ್ಕೊಂಡು ತೊರಕರಿ ಸಬ್ಬು ಮಿಸ್ దగ్గర బాపారు పట్టిరి దబట దగ్గర బోర ఆకరి పాట కూరగాయలు అన్ని కూడా తెచ్చి పెట్టి అన్ని చేసిన తర్వాత ఈ కొడుకు అన్నం కలిపి సమస్త లోకమాన నోట్లో పెట్టాడు. శెట్టి సమస్త లోకమాన దగ్గర బోల్లో కోమల హృదయ లోకమాన కాంతి కొడిన హృదయ కాంతి అది చూచి హృదయంలో సరళత కలిగిన వాళ్ళందరూ అది చూచి ఏడ్చారు. మిగతా వాళ్ళందరూ గుండెపై రాయి చేసుకుని కూర్చున్నారు. ఓ బాపా కాయవాస్ కాయ సొర్లా పర్యంతో ఆ నాన్న తిని తీర్చినంత వరకు, తార ముఖ తొయ్యవా పర్యంత సే కాయ నోత ఆయన ముఖం కడిగినంత వరకు ఆయన భోజనం చేయలేదు. ఆమేన్. मध्य टीवी रे तुम्हें फेसबुक रे देख लो कोई बार ఇది ఫేస్బుక్ లో మీరు చూసారని చెప్పాలి. गोटे पुओ तार बापा को कोण करे अनाथ आश्रम की छाड़ी ఒక కొడుకు తన కుమారుని అనాథాశ్రమంలో తీసుకెళ్లి పంపించడానికి सेठी जाय सब जिनिस दरकरी అక్కడికి వెళ్ళి సామాన్లన్నీ పట్టుకుని తీసుకెళ్లారు. सेठी गोला समय रे అక్కడికి వెళ్ళినప్పుడు ఈ अनाथ आश्रम रे ఈ అనాథాశ్రమంలో सेठे तारो देखिवा लोक అక్కడ చూచిన వాడు ఈ बापा को देखिला सर बेसी प्रेम कोइले आलिबे कोइले కొత్త వార్త ఆయనను చూచినప్పుడు కౌగిలించారు, మా చెయ్యి ఇచ్చారు, మాట్లాడారు, చాలా నవ్వుకున్నారు సరదాగా. तापरे कोण पल्ले దాని తర్వాత ఏం చేశారు, बापा को जॉइन करवर पैसा पत्र सब देले ఈ నాన్నను అక్కడ జాయిన్ చేయాల్సిన డబ్బులు అన్ని అక్కడ ఇచ్చేశారు. सब देला परे ఇచ్చిన తర్వాత ए पुओ बाहर काइले ఈ కొడుకు తిరిగి వచ్చాడు. बाहर काइला परे బయటకు వచ్చిన తర్వాత से दाए अनाथाश्रम परिचालक को पचारे तू कौन तुम्हारे बापा माँ को पचार ले आ बापा को कौन तुम पचार అప్పుడు ఆ కుమారుడు అక్కడ చూసుకున్న వాడిని కుర్రోడికి అడిగాడు, ఏంటి మీరు మా నాన్నతో మాట్లాడింది అని అడిగారు. అప్పుడు శతబడి సే కోయిలే అప్పుడు ఆయన చెప్పారు, ఇదే అనాథాశ్రమం ఇదే అనాథాశ్రయంలో సే గొట్టె పువ్వుకు నెయ్యి గలే ఈయన ఒక కొడుకు దత్తకి తీసుకున్నారు. సే పువ్వు భోలో చికి బోలి ము పచార్ ఆ కొడుకు బాగున్నాడా, ఎలాగున్నాడు, చక్కగున్నాడా అని అడిగాను. ఆ బాపాకు గొట్టె పిల్ల ఏ పిల్ల ఆ కొడుకున్న ఆ నాన్నకున్న ఒకే ఒక కొడుకు ఈ కొడుకే. సే పువ్వు కోటి కోటి పొట్టైతుంది ఆ కొడుకు ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నారు, ఏ చోట్ల నుంచి ఈ కొడుకుని తీసుకొచ్చారో అదే చోట్ల నాన్న తీసుకెళ్లి చేస్తున్నారు. ఏడా కొడుకొని ఏడా జాడ్లా పొరే ఇది తెలిసిన తర్వాత బాపార బాయి దొరలే నాన్న బ్యాగ్ పట్టుకున్నారు, హాత దొరికి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. గాడిలో బోసేదలే బండిలో కూర్చోబెట్టారు. సే పోతార్లే కోడాల బలే కొయినాంది ఆ కొడుకు అడిగాడు, ఏంటి ఏమై ఎందుకు? ఏ పువ్వు గొట్టె అనాథ పిల్ల ఆ రోజు ఆ కొడుకుకి తెలిసింది, నేను కూడా ఒక అనాథని. మొత్తం ఎత్తే బోడేలా నన్ను ఇంతవరకు ఎత్తే బోడేదలే ఇంత గొప్ప చేశారు. ఏమే మరో బాపాకు ము అనాథాశ్రమం ఇప్పుడు మా నాన్నని నేను అనాథాశ్రమంలో పంపిస్తున్నానా? గొరకు జాలే జబర్ త్రీ గాలి కొలే ఇంటికి వెళ్ళినప్పుడు భార్య తిట్టింది. భార్యకి కొలేదు నాట్ మూవ్ బ్యా ఇంటికి వచ్చి భార్యకి చెప్పారు, మౌనమాడు. బాబాకు కొరే బసదలే నాన్నని ఇంట్లో కూర్చోబెట్టారు. అది ము కొయిబర్ అర్థ తుమ బుజులకి ఈ రోజు నేను చెప్పొచ్చిన సారాంశం మీకు అర్థమైందా? సబు ఆరాధన కొరిచుంది, భాష కూర్చుంది, పాస్టర్ దశమాంశ దయచుందరు బాపా మార పక్కన తుమ భక్తి దెక్కి చొందికి ఆరాధనకు వచ్చుచున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్ని వర్షాలు చెప్తున్నావు, కృపావరాలు పొందుకున్నావు, అన్ని చేస్తున్నావు, దశభాగాలు ఎత్తున్నావు. నీ తల్లికి తండ్రికి నీవు ఆదరించుచున్నావా? వారికి కావాల్సిన విధానాలు చేసి పెడుతున్నావా? తల్లి వయల నిన్ను తొలగి వచ్చిన తెరిల్ల తెచ్చిన తల్లి
కడవరా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా హలో ఎత్తుకొని బల సరే అమ్మా సమయం లేదు సమయం ఆమేన్. ଏବେ ବି ତୁମର ପିଲା କେତେ ଭୁଲ କଲେ ବି ఇప్పుడు కూడా మీ పిల్లలు ఎన్ని తప్పులు చేసిన ଗାଁର ଲୋକମାନେ ସେ ଭୁଲ କଲେ ବୋଲି କହିଲେ ବି ఊళ్ళో అందరూ వెనకాడొచ్చి చెప్పాడు తప్పు చేశాడని చెప్పిన ତୁମର ବାପା ମା କେବେ ବି ସେମାନେ ସ୍ୱୀକାର నీ କରୁଛନ୍ତି తల్లి తండ్రి ఆ మాటలు ఒప్పుకోరు. କଣ ପାଇଁ ତୁମେ ଜାଣୁଛ ఎందుకు అలాగ ఒప్పుకోరు నీకు తెలుసా? ତୁମର ଉପରେ ଜାଲି నీ మీద ଓ ସରି ଏତେ ଓଡ଼ିଆ ତେଲୁଗୁରେ କହିଲେ ତୁମର ଉପରେ ଅଛି ପ୍ରେମର ଦୟା నీ పట్ల ఉన్న ప్రేమ, జాలి, సానుభూతి. ఈశ్వర దావిడి చంది బోలి కొట్టే పద ఒక బైబిల్ ଲେଖାଯାଇଛି దేవుడు పరిగెట్టి ఉన్నారని ఒక పదమే రాసుంది. ఏసయ్య ତା ବାପାର ଘରରୁ ଗୋଟେ ପୁଅ ଦୂର ଦେଶକୁ ଚାଲିଗଲା తండ్రి ఇంటిలో నుంచి ఒక కుమారుడు దూర దేశానికి వెళ్ళాడు. ସେ ପିଲା ଘରକୁ ଫେରି ଆସିବାଟା ଦେଖିବା ସମୟରେ ఆ కొడుకు తిరిగి వచ్చేది చూచినప్పుడు ସେ ଦୌଡ଼ି ଯାଇ నాన్న పరిగెట్టెళ్ళి ତାକୁ କଣ କଲେ ଆଲିଙ୍ଗନ ఆయనని హత్తుకున్నారు. ଏଇଟା ହଉଛି ବାପା ମାର ପ୍ରେମ ఇదే తల్లి తండ్రి యొక్క ప్రేమ. అరే ବନ୍ଧୁ సహోదరుడా, ଆମର ଶରୀରରେ ଜାଳର ବାସన ଲାଗିଥାଏ మా శరీరములో ఉన్న చెమట వాసన నీకు అంటింది కదా. అరే ଭିତରେ ଗୋଟେ ପ୍ରେମ కానీ లోపల ఉన్న ఒక ప్రేమ ଆମର ଉପରେ ଅଛି మా మీద ఉన్నది. ఆమేన్. ତାର ପରେ କହିବେନି మిగతా విషయాలు నేను తర్వాత చెప్తాను. ମୁଁ କହିବାର ଶେଷ କରିବା నేను చెప్పిన మాటలు ముగించుచున్నాను. ଭକ୍ତି భక్తి କୋଟି କୋଟି ଦେଖିବାର ଅଛି ମତେ ఎక్కడెక్కడ కనిపించాలి? ନାଇଁ ଏବେ ନାଇଁ ଫାଷ୍ଟ నుంచి କୁହନ୍ତୁ ప్రారంభం అనుకోద్దు, ముందు నుంచి చెప్పండి. ହୃଦୟ ଭିତରେ హృదయం లోపల ପାପ ନ କରିବା ବା ଭକ୍ତି పాపం చెయ్యకుండా ఉండ నిమిత్తము హృదయం లోపల భక్తి ఉండి తీరాలి. రెండు କୋଟି ଦେଖିବାର ଅଛି ఎక్కడ కనిపించాలి? ତୁମେ ଈଶ୍ୱର ତୁମେ କହିବା ବିଷୟକୁ ପାଳନ କରିଛନ୍ତି କି ବୋଲି నీవు చెప్పిన విషయాలను నెరవేర్చావా లేదా అని. దేవుడు నీతోని మాట్లాడిన విషయం నెరవేర్చినవా లేదా దేవుడు నీతో పలికినది మాట్లాడినవి నీవు నెరవేర్చావా, పూర్తిపరిచావా అని. ସେଠି ତୁମର ଭକ୍ତି అక్కడ నీకు భక్తి కనిపించాలి. ఏమి ତୁମ చాలా పుల సమయం మూడోది నీ నడిచి నడవిడికలో భక్తి కనిపించాలి. చాలి నాలుగో భక్తి కోటి దక్కిదేవారు భక్తి ఎక్కడ కనిపించాలి? గొర్రె నీ ఇంట్లో, బాపా నీ తల్లి తండ్రి సమక్షతలో. ఆకి బంద్ కరో చక్ బంద్ కరో ఒక నిమిషం కళ్ళు మూసుకున్నావా? దయా కరి దేవుని యొక్క సన్నిధిలో అందరూ దయచేసి ఒక్క నిమిషం కాందిబా పై ఇచ్చా లాగిన కాందొద్దు మోకాళ్ళ మీద కూర్చొని ఏడవాలని అనిపించితే ఏడవచ్చు. కెత్తట మీద ఇది మీకున్న సమయం. హలో ఉన్నారా అందరూ? దయా కరి దయచేసి దేవుని బిడ్డలారా, భక్తి తిల శక్తి తీవ భక్తిగా నీలో ఉంటే శక్తి కూడా నీలో ఉండి తీరాలి. భక్తి లాభజనక నీకు కలిగిన భక్తి, దేవుని యందున్న భయభక్తి, అది లాభాన్ని చెందించేదే. ଆପଣଙ୍କର ଜୀବନରେ ଭକ୍ତି ଟିକେ ଦେଖିଦେବ ఈ రోజు ఒక్క నిమిషం నీ భక్తిని ఒక్కసారి రుజువు పరిచి చూపించవా? ଟିକେ ଦେଖିଦେବ ଭାଇ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీ లోపల ఉన్న భయము భక్తి ఒకసారి చూపించవా? ପବିତ୍ର ଆତ୍ମା ମତେ କହୁଛନ୍ତି పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నది. କେତେ ଜଣଙ୍କର ହୃଦୟରେ ଈଶ୍ୱର ଟଚ୍ କରିଛନ୍ତି కొందరి హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకి ఉన్నది. ସେମିତିକା ବ୍ୟକ୍ତିମାନେ କାନ୍ଦନ୍ତୁ ଟିକେ అలాంటి వాళ్ళు ఏడవచ్చు. ସେ ଆଖିରେ ଲୁହ ఆ కంటిలో నుంచి కాల్చిన కన్నీరు ଏ ମାଟିରେ ପଡ అది నేల పడితే బాగుండు. అది ତୁମର ବାପା ମାର ପାଦରେ ପଡିଯାଇଛି అది నీ తల్లి తండ్రి యొక్క పాదములో పడింది. moving in the Holy Spirit పరిశుద్ధాత్మ కదులుచున్నది మన మధ్యలో. కొన్ని କେତେକ ଜଣଙ୍କର ହୃଦୟକୁ ଈଶ୍ୱର ବହୁତ ସ୍ପର୍ଶ କରିଛନ୍ତି కొందరి హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకుచున్నది. హలో ଭାଇ సహోదరా, సహోదరి, ହୃଦୟ ପୁରାପୁରି ଯୀଶୁକୁ ଦେଇ ଈଶ୍ୱରକୁ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ హృదయం మొత్తాన్ని స్వాధీనపరిచి దేవునికి ఇచ్చేయి. ଆପଣଙ୍କର ଆଖିର ଆସିବା ପାଣି నీ కంటిలో నుంచి కారుచున్న ఒక్కొక్క కన్నీరు ତୁମର ହୃଦୟକୁ ପବିତ୍ର କରେ అది నీ హృదయాన్ని పరిశుద్ధపరచుచున్నది.
Amen. Praise you, Jesus. समस्त ऊपर है पवित्र आत्मा रहो कांदी वारे आत्मा को डाली दियो అందరి మీదకి ఏడుపు కల్పించే విధానము ఏర్పరిచే ఆత్మను ప్రసరించుమయ్యా. हेलो हेलो అందరు నాతో ఉన్నారా? हेलो అందరు నాతో ఉన్నారా? भाई बौड़ी बारे సహోదరుడా సహోదరి समर्पण ఒక్క నిమిషం సమర్పిస్తావా? दे ईश्वर को कोई बाप नहीं నోరు తెరిచి దేవుడికి ईश्वर చెప్పగలరు. దేవా पति हमें माँ बाप पग दे की पारला नहीं నాలో ఉన్న భక్తియు భయము దేవా మా తల్లికి తండ్రికి చూపించలేకపోయావు. आज रात आज दिन वेला क्षमा करो ఈ రాత్రి వేళ మమ్మల్ని క్షమించువయ్యా. और हमको आयुष दिले దేవా మాకు ఆయుష్ గాని పొడిగిస్తే तुम्हारा मोरा बापा मारा चमुरे रे तुम्हारा भक्ति देखते మా తల్లి తండ్రి సమక్షతలో నాకు కలిగిన భయము భక్తిని రుజువు పరిచి చూపించుతామయ్యా. नहीं बोला गीत गाते నేను మంచి పాటలు పాడుతున్నాను, आराधना कर చక్కగా ఆరాధన చేస్తున్నాను, वाक्य कहते వాక్యాలు చెప్తున్నాను. किंतु కానీ तुम्हारा परिवार मित्र बापा माँ को भक्ति दिखना నా తల్లి తండ్రి సమక్షతలో చూపించాల్సిన భక్తి భయము చూపించడం లేదు. ఏసయ్యా ఏసయ్యా ప్రభు ఏసయ్యా దేవా ఈ రోజు ఒక ఏదో ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది ఈరోజు మా అందరిలో ఏదో ఒకటి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వందనాలు. ఏదో ట్రాన్స్ఫర్ అవుతుంది దయాకొని హలో ఈ సమయం సద్వినియోగం కరో ఈ సమయం దేవుడు నీకు ఇచ్చిన ఈ సన్నివేశాన్ని దేవుని కొరకు అప్పగించేసుకో, సమర్పించే ప్రార్థన కరో అప్పగించేసుకొని ప్రార్థన చేసుకో. కడిన హృదయ గుడిక సముతారని మంట రాతి గల హృదయాలన్నీ కరగనీయదయ్యా. అది సరచుకో ఈరోజు దేవునికి ఒక్కసారి చెప్పవా? నేను ప్రార్థన కొరకు జావుచి చివరి ప్రార్థన చేయబోయే ముందు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. हमारे स्वर्गस्थ पिता तुम्हारा पवित्र మా धन्यवाद పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఆజిర దిన వేళ ఈ రోజు పగటి వేళ ఈ వాక్యం మొత్తం స్పర్శ కొరతి వాళ్ళకి ధన్యవాద నీ వాక్యం నా కొరకు ప్రత్యేకంగా చెప్పబడి నన్ను స్పర్శించినందుకు వందనాలయ్యా. నా హృదయములకు మోర హృదయకు తుమ్మ స్పర్శ కొరుచోద నా వ్యక్తిపర హృదయాన్ని స్పర్శించినందుకు వందనాలు. ప్రభు కోటి కోటి ము బంగి జాయే ఎక్కడెక్కడ నేను ఇరిగిపోయానో నలిగిపోయానో ఈ వాక్య సునివాస మరి పునర్వార నిర్మాణం కొరచు ఈ వాక్యం విన్నటప్పుడు దేవా నేను తిరిగి కట్టుకుంటున్నానయ్యా. ఇది బొసబాయి మణిమానంద పాయి ము ప్రార్థన ఇక్కడ కూర్చున్న సహోదరి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. భక్తి మాకు యథార్థ భక్తి हमारे घर मित्र देखवा భయము భక్తి మా కుటుంబంలో మా ఇళ్లలో చూపించడం हमारे సహాయం. बापा मान का मैं प्रत्युपकार करो बापा మా తల్లిని మా తండ్రిని దేవా తిరిగి ప్రతి ఉపకారము చేయగలిగేటట్టుగా प्रभु मते भाई बहन वाले साहाଯ୍य कर నన్ను సంఘ బిడ్డలను దేవుని యొక్క బిడ్డలందరినీ సహాయపరచు. प्रभु हमारे प्रार्थना सुनितो धन्यवाद దేవా మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. हमारे हृदय को तुम्हें चेंज करती वाला మా అందరి హృదయ నేత్రములను వెలిగించి దేవ మార్చినందుకు हमारे వందనాలు. जीवन को तुम्हें परिवर्तन करती మా वाला జీవితాలను మార్పులోకి నడిపించినందుకు వందనాలు. समस्त को यीशु का नाम అందరికి యేసు నామములో आशीर्वाद करो ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాను. प्रार्थना सुनितो धन्यवाद ప్రార్థన విన్నందుకు వందనాలు. यीशु नाम में యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి ताली बजा ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని వందనాలు. ఒక నిమిషం అందరం లెక్చి నిలబడదాము, ఒక పాట పాడదాం.